ఈవినింగ్ అండ్ ఎస్ సో ఈ రోజు టాపిక్ ఏంటో మనకు తెలుసు, టైం మేనేజ్మెంట్. సో బిఫోర్ ఐ బిగిన్ ఐడ్ లైక్ టు థ్యాంక్ ది ఫౌండర్ ఆఫ్ ఇంపాక్ట్ గంపా నాగేశ్వర సార్ గారు, అండ్ మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్ఫూర్తి ఎవరైతే ఉన్నారో శ్యామ్ రాథోడ్ సార్, అలాగే మన ఈ ఈపీఎస్ బ్యాచ్ కి ఇన్ఛార్జ్ అయిన లక్ష్మణ్ సార్ గారు, మై కో మెంటర్ మేడం ఇవాళ లేరు కాల్లో. సో అండ్ దెన్ ఐ థ్యాంక్ ఆల్ ద పార్టిసిపెంట్స్ ఫర్ జాయినింగ్ ఆన్ టైం. అండ్ ఈరోజు మనకు టైం మేనేజ్మెంట్ సెషన్ అందరికీ తెలుసు. సో మన అందరికీ కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ టైం ఉంటుంది ఒక రోజులో, 24 అవర్స్ ఉంటుంది. సో దాన్ని మనం ఎలా యూస్ చేస్తామో, ఎంత ఎఫెక్టివ్ గా యూస్ చేస్తామో, దట్ విల్ డిఫైన్ అవర్ ఫేట్. మన గమ్యాన్ని మనం ఎంత కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని ఎలా 24 అవర్స్ ని యూటిలైజ్ చేసుకుంటామో మన యొక్క గమ్యాన్ని డిసైడ్ చేస్తుంది. అండ్ టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దెన్ మనీ అంటాను నేను. ఎందుకంటే డబ్బు మీరు ఎక్కువ సంపాదించుకోవచ్చు, టైంని సంపాదించండి చూద్దాము. సో డెఫినెట్లీ టైం ఎప్పుడు కూడా డబ్బు కంటే వాల్యుబుల్. సో అలాంటి టైం గురించి, టైం మేనేజ్మెంట్ గురించి, టైం ఎలా ఎఫెక్టివ్ గా వాడుకోవాలో చెప్పడానికి ఒక వండర్ఫుల్ స్పీకర్ మన ముందున్నారు. అండ్ హీస్ నన్ అదర్ దెన్ అవర్ ఏ నవీన్ కుమార్ సార్. కాలేజీ చేశారు, హీస్ అ బిఎడ్ ఆల్సో. ప్రజెంట్ ప్రిన్సిపల్ అండ్ డీన్ గా చేస్తున్నారు ఆర్కే గ్రూప్ ఆఫ్ కాలేజెస్ కి, హ్యూజ్ ఇన్స్టిట్యూషన్స్. డీన్ అండ్ ప్రిన్సిపల్ గా ఉన్నారు. అంతేకాదండి, ఇస్కాన్ లో మనకి భగవద్గీత, ఇస్కాన్ తెలుసు, శ్రీకృష్ణ ఫౌండేషన్ వాళ్ళది. సో భగవద్గీత ఆన్లైన్ లో వాళ్ళు ఎంతో మందికి టీచింగ్స్ ఇస్తూ ఉంటారు, మోటివేట్ చేస్తూ ఉంటారు. ఆ భగవద్గీతని సింప్లిఫైడ్ చేసి ఎంతో మందికి ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు. అలాగే మన ఇంపాక్ట్ కి ఎంతో కృషి చేస్తూ ఉంటారు సార్. టీటీడబ్ల్యూఎస్ లో 78 లో బ్యాచ్ సర్టిఫికేషన్ పొందారు. అప్పటి నుంచి కూడా ఏ సెషన్ జరిగినా కూడా నవీన్ కుమార్ సార్ సెషన్ డెఫినెట్ గా ఉంటుంది. మాకు ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తూ, ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు సార్ ఎప్పుడు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్ టుడే సార్. And we once again I welcome you all to this virtual dais. With this, I hand over it to you, sir. Thank you. Thank you, Shekhar Reddy sir, for your wonderful introduction. Thank you Yes, very sir. much. Very good evening. Happy evening, Andarki. Yes, sir. నేను So, మాట్లాడతాం ఒక నిమిషం. thank you. Thank you. ఎస్ అండి, వన్స్ అగైన్ హ్యాపీ ఈవినింగ్. నవీన్ సార్, నేను సేమ్ బ్యాచ్. మాది 2 years, అంటే 20 months అయింది. ఇప్పుడు ఇంకా 2 years కూడా కంప్లీట్ కాలేదు. 20 months లో మా యొక్క జర్నీ చాలా వెళ్ళింది. 78 బ్యాచ్, ఇద్దరు కూడా ట్రైనర్. సేమ్ బ్యాచ్, సేమ్ గ్రూప్, కూడా టీమ్స్ ఉంటాయి. టీమ్స్ లో కూడా సేమ్ టీమ్. సార్ ఫస్ట్, నేను సెకండ్. సార్ ఫస్ట్, నేను సెకండ్. ఎందులో? ఫీడ్బ్యాక్ లో, అసైన్మెంట్ లో. అంటే సార్ ఎగ్జాక్ట్లీ టైం మేనేజ్మెంటే. సెషన్ అయిన వెంటనే ఫీడ్బ్యాక్ రావాలి, అసైన్మెంట్ పడ్డ వెంటనే అసైన్మెంట్ చేసేయాలి, అంతే. అండ్ ఎంత హెక్టిక్ షెడ్యూల్ అంటే, యాజ్ ఏ కామారెడ్డిలో పెద్ద ఇన్స్టిట్యూట్, కేజీ నుండి పీజీ వరకు అటువంటి 2-3 బ్రాంచెస్ ఉన్నాయి. దానికి ప్రిన్సిపల్ నవీన్ సార్, ది గ్రేట్ పర్సన్. అదేవిధంగా ఇస్కాన్ భగవద్గీత చాలా చక్కగా బోధిస్తారు, క్లాసెస్ కూడా తీసుకుంటారు మార్నింగ్. ది బెస్ట్, నాకు ఇంపాక్ట్ లో ది బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే నవీన్ సార్ అని చెప్పేసుకుంటాను నేను. థ్యాంక్ యూ సార్, వెల్కమ్ వన్స్ అగైన్. thank you, Lakshman. Thank you. Thank you. Sir, ఒక మంచి ఫ్రెండ్. Thank you very much. So, Guruji Gampa sir ki and Shyam sir ki and my dear friend ICA director and me in charge, my friend Lakshman sir ki and Shyam Reddy mentor sir and all the participants. పార్టిసిపెంట్స్ అందరూ నాకు అంతా ఉపాధ్యాయుల్లా కనబడుతున్నారు, రైటా? అట్లనే ఉన్నారు. సీరియస్గా ఉన్నారంటే మీరంతా టీచర్లు అబ్బా, ఖచ్చితంగా. రైట్, ఓకే, గుడ్ గుడ్. టైం గురించి ఫుల్ వాల్యూ తెలిసిన మహానుభావులం మనం అందరం. యూఆర్ ఇన్ టీచింగ్ ఫీల్డ్. సో సార్ ఇందాక అన్నారు ఒక మంచి మోటివేటర్ అదంతా మిగతా వాళ్ళకి, స్టూడెంట్స్ కి మనమంతా డిస్కస్ చేసుకుందాం ఈరోజు. రైట్, విల్ హ్యావ్ ఎ డిస్కషన్ సెషన్ బికాస్ యు నో ఎవ్రీథింగ్, వీ నో ఎవ్రీథింగ్. ఓన్లీ ద థింగ్ ఈస్ యూ హ్యావ్ టు ఫాలో, దట్స్ ఇట్. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. తెలియదు ఏమి ఉండదు బై, అంత తెలుసు మనకి. తెలిసింది సిస్టమేటిక్ గా ఫాలో అవుతే ఎదుటి వ్యక్తికి, మనకి, అందరికీ కూడా మంచి జరుగుద్ది. సో మంచి జరగడమే ఫైనల్ డెస్టినేషన్ అని నేను అనుకుంటా. కాబట్టి ఈ రోజు మనం అంతా టైంతో పోటీ పడి పరుగులు తీస్తున్నాం జీవితం అంతా. సో టైంని మేనేజ్ ఎవరు చేస్తారో వాడు విన్నర్ ఇన్ ద లైఫ్. కాబట్టి ఆ టైం మేనేజ్మెంట్ లో చాలా స్కిల్స్ ఉంటాయి. సో అవన్నీ కాకపోయినా కొన్నింటిని మనము పట్టుకొని తెలిసిన వాటిని విలువనిస్తూ ఆచరిస్తూ ముందుకెళ్తే హౌ బెటర్ వి కెన్ బికమ్. అప్పుడు అదే టైం, ఇందాక సార్ చెప్పారు కదా రెడ్డి గారు. సో టైమ్ ఈజ్ మోర్ దాన్ మనీ. ఎస్, డెఫినెట్లీ, బికాస్ మనీ యూ కెన్ అర్న్. కొందరికి మనీ ఉంటుంది, కొందరికి ఉండదు. ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. ఇట్ డజంట్ మ్యాటర్, బట్ టైం విల్ నెవర్ రిటర్న్ బ్యాక్. అందుకని చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం జీవించి ఉన్నామంటే టైం, దట్స్ ఇట్. రాముడు ఉన్నారు, కృష్ణుడు ఉన్నారు, వెళ్ళిపోయారు. సో ఏ టైంలో, దట్ మ్యాటర్స్. ఏ యుగంలో, యుగం ఈజ్ నథింగ్ బట్ యువర్ టైం. కాబట్టి మనకి ఇవ్వబడిన టైం చాలా ఇంపార్టెంట్. ఈ గంటే కాదు, ఈ లైఫ్,
ఈ లైఫ్ స్పాన్ ని మనం వాల్యూ ఇస్తూ మన మీద డిపెండ్ అయిన వాళ్ళకి కూడా ఆ టైం యొక్క విలువను గుర్తిరగేలా మనం జీవిస్తూ ఉంటే డెఫినెట్ గా మనం ముందుకెళ్తాం. సో ఇంపాక్ట్ మనకి ఎంతో నేర్పింది. సో మనల్ని ఒక క్రమ పద్ధతిలో ఒక క్రమశిక్షణతో ముందుకెళ్ళటానికి, మన జీవితం స్ట్రెస్ ఫ్రీగా స్ట్రెయిన్ ఫ్రీగా ఉంటూ మరింత ఆహ్లాదంగా ముందుకెళ్ళటానికి సో ఇలాంటి సెషన్స్ ఉపయోగపడతాయి. మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్, మీ కొలీగ్స్ కంటే సో బెటర్, బికాస్ మీకు ఎంతో తెలిసినా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఇంకా కొంచెం నేర్చుకోవాలి, నేను ఇంకా ఇంప్రూవ్ కావాలన్న దీంతో మనం ఎప్పుడైతే ఇంపాక్ట్ ఈపీఎస్ లో జాయిన్ అవుతామో, దట్ షోస్ అవర్ అటిట్యూడ్. అది ఓన్లీ వినటం వరకే కాకుండా విని మనసులోకి తీసుకుని దాన్ని ఫాలో అవుతే డెఫినెట్ గా మనం సక్సీడ్ అవుతామని అనుకుంటూ, సో లెట్స్ జస్ట్ డిస్కస్ రైట్. యూ ఆల్ ఇంటరాక్ట్, మీ అందరూ కూడా ఇంటరాక్ట్ అవుతా ఉంటే లెట్స్ డిస్కస్ ద సెషన్. రైట్, థ్యాంక్ యూ. సో అక్కడ కనబడుతుంది కదా మనకి, క్లాక్ తో మనిషి పరుగులు తీయాలి, క్లాక్ కంటే ముందే. టైం 9 అంటే మనం 5 నిమిషాల ముందే రెడీగా ఉండాలి. క్లాస్ 8 కంటే 5 నిమిషాల ముందే రెడీగా ఉండాలి. ఫిజికల్లీ, మెంటల్లీ అన్ని రకాలుగా సంసిద్ధం చేసుకుని అప్పుడు ఆ పరిస్థితి ఖచ్చితంగా మన వశం అవుతుంది. అప్పుడు మనం అదే పనిని సమర్థవంతంగా పూర్తి చేస్తాం. అదే పనిని స్ట్రెస్ స్ట్రెయిన్ లేకుండా పూర్తి చేస్తాం. స్ట్రెస్ స్ట్రెయిన్ లేకుండా పర్ఫెక్ట్ గా ఎవరైతే ఏ పని పూర్తి చేస్తామో 90% సక్సీడ్ అయినట్టే లెక్క. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. లెట్ ఇట్ బి ఎనీ వర్క్. మనం అది తీసుకున్నాము వర్క్ అంటే అది మనకి ఇంపార్టెంట్ అయింది తీసుకుంటాం. తీసుకున్న ప్రతి దాన్ని విలువనిస్తూ ఆ టైంకి మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది డియర్ ఫ్రెండ్స్. ఎస్ సార్, గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఎస్, వాట్ ఈస్ టైం మేనేజ్మెంట్ స్కిల్? టైం ని మేనేజ్ చేయడం అంటే కొత్తగా టైం తీయడం కాదు. ఇందాక సార్ చెప్పారు అందరికీ 24 hours టైం, దట్స్ వెరీ ఇంపార్టెంట్. పిఎం కి 24 hours, సీఎం గారికి 24 hours, నాకు 24 hours, మీకు 24 hours. ఎవ్రీబడి ఈ ప్రపంచంలో ప్రతి దాంట్లో విజేతలుగా నిలిచే వాళ్ళకి 24 hours. ఏది లక్ష్యం చేయకుండా నిర్లక్ష్యంతో జీవితాన్ని వెల్లదీసేవాడు కూడా 24 hours. బట్ హౌ బెటర్ వి మేనేజ్ ఇట్, ఆ స్కిల్ ని మనం ఎవరైతే పెంపొందించుకుంటామో, దాన్ని హ్యాబిట్ గా మార్చుకుంటామో, వాళ్ళు కరెక్ట్ వేలో మనం దాన్ని యూటిలైజ్ చేస్తాము. సో అది టైం మేనేజ్మెంట్. ఇది మనందరికీ అవసరం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ ప్రొఫెషన్. మనం మనిషి అనుకున్న ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే ఇతర జీవులన్నింటికీ వాడికి తెలుసు టైం ఎట్లా మేనేజ్ చేయాలో, అన్నిటికీ తెలుసు అండి. సో ఓన్లీ హ్యూమన్ బీయింగ్ అన్నీ తెలుసు అనుకున్న మనకే ఎక్కడ టైంని ఎక్కువ కేటాయించాలి, ఎక్కడ అవసరం లేదనేది విచక్షణ కోల్పోయి అవసరం లేని చోట చాలా టైంని మేనేజ్ చేయడం తెలియక వేస్ట్ చేస్తూ ఇంపార్టెంట్ విషయాలకి చాలా తక్కువ టైం కేటాయిస్తూ వెళ్తూ ఉంటాం. కాబట్టి అవర్ ఫ్యూచర్ ఇస్ క్రియేటెడ్ బై వాట్ యు డూ టుడే, నాట్ టుమారో. సార్ అది కొంచెం కింద కట్ అయింది క్యాప్షన్. సో వాట్ యు డూ టుడే, చాలా సందర్భాల్లో మనం రేపేంటి ఆలోచిస్తాం సార్. సో రేపు బాగుంటది, రేపు ఎప్పుడు బాగుంటది అంటే ఈ రోజు బాగుంటేనే రేపు బాగుంటుంది. ఈ రోజు మనది, ఈ టైం మనది. ఈ టైంని ఎంత సద్వినియోగం చేసినావు నువ్వు అన్న దాన్ని బట్టి రేపు, రేపు ఇన్ ద సెన్స్ ఆల్ ద ఫ్యూచర్ డిపెండ్స్. జనరల్ గా మనం ఏం చేస్తామంటే ఏదన్నా మంచి పనులు పూనుకోగానే, సార్ చూడండి సార్ ఇంకా రేపటి నుంచి చాలా మంచి ప్లాన్ చేస్తాం సార్, మంచిగా చేస్తామని. రేపు కాదు డియర్ ఫ్రెండ్స్, ఈ రోజే, ఇప్పుడే అన్నది ఎప్పుడైతే మనకు క్లారిటీ వస్తుందో. కాబట్టి వాట్ యు డూ టుడే ఇస్ ఇంపార్టెంట్. సో హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ, బికాస్ మీరు అందరూ ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళే ఉన్నారు, ఏదో ఒక పని చేసే వాళ్ళే. అయినా సరే మనం ఎంతో కొంత మనల్ని మనం ఇంకా పర్ఫెక్ట్ కావాలి అన్న ఒక ఆలోచన ఉంది చూసిండ్రు, అది మనల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అందుకని లెట్ us all give value to your time, right? Respect the time. Okay sir, next slide please. Yo sir, కింద కొన్ని ఇంకా 2 కట్ అయినాయి సార్. సో టైం ఇస్ ప్రీషియస్, టైం ఈజ్ ప్రీషియస్, చాలా ఇంపార్టెంట్ అండి. మనం జనరల్ గా మనుషులం ఎలా ఉంటామంటే బంగారము, మణిమాణిక్యాలు, వజ్రరత్నాలు, డబ్బులు, కీర్తి ప్రతిష్టలు, ఆస్తిపాస్తులు, ఇవన్నీ ప్రీషియస్ అండి మనకి. వీటితో పాటు రిలేషన్షిప్స్. ఎప్పుడు ఎంతవరకు రిలేషన్షిప్? ఆ వ్యక్తి నాకు అనుకూలంగా ఉన్నంత వరకే. ఎప్పుడు వాడు నాకు అనుకూలంగా లేడో ఆ రిలేషన్షిప్ కూడా వాల్యూ చేయడం మర్చిపోతుంది మనిషి. అలా కాదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిచ్యువేషన్, ఒక వ్యక్తి మంచివాడు, ఒక వ్యక్తి మనవాడు అని తలుచుకున్నప్పుడు ప్రతి సందర్భంలో వాళ్ళని అలాంటి రెస్పెక్ట్ ఇచ్చేటువంటి అటిట్యూడ్ ని మనం డెవలప్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు పరిస్థితిని అధిగమించి మనము మనిషి నుండి మనుషులుగా మారుతాం. సో ఒక దైవాత్మకత అనేది వస్తుంది. అదే ఇప్పుడు దేవి దేవతలు అనుకున్న వాళ్ళకి మామూలు మనిషికి ఏంటి తేడా అంటే అటిట్యూడ్.
టైంని బట్టి మారొద్దు మనం. టైంని బట్టి ఇష్టం వచ్చినట్టు వాడేటోడు రాక్షసుడు, అనుకూలంగా చేసుకుంటాడు మనిషి, ఎలా ఉన్నా సరే ధీటుగా ఉండేటాడు దేవుడు. అలాంటి లక్షణాన్ని మనం పెంపొందించుకోవాలి డియర్ ఫ్రెండ్స్. అందుకని టైం ఈజ్ సో ప్రీషియస్ మై డియర్ ఫ్రెండ్స్. అందుకని మనకున్న ఇంపార్టెంట్ సోర్సెస్ లో ప్రీషియస్ అనుకున్న వస్తువుల్లో టైం ఒకటి కాదు, టైమే ముఖ్యమైంది. ఎందుకంటే 100 సంవత్సరాల క్రితం అసలు మనం లేము, 100 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా ఉండబోము. చాలా లిమిటెడ్ టైం అండి ఇది. సో మనకున్న సైన్స్ ప్రకారంగా కూడా, శాస్త్రాలు కాకపోతే సైన్స్ ప్రకారం కూడా 1000 కోట్ల సంవత్సరాలు అయింది ఈ భూమి పుట్టి, ఎన్ని తరాలు వెళ్ళిపోయినాయి. కాబట్టి చిన్ని టైంలో అనవసరమైనటువంటి కార్యకలాపాలు చేస్తూ, అనవసరమైనటువంటి ఆందోళనలకు వెళ్తూ, శాంతి లేకుండా బతికే ప్రయత్నం చేస్తాం మనం చాలా సందర్భాల్లో. అలా కాదు, టైం ప్రీషియస్ అని వి షుడ్ ట్రస్ట్ డియర్ ఫ్రెండ్స్. అందుకని మనకు అప్పుడు మనం చేసే పనిని బాధ్యతగా తీసుకుంటాం, బరువుగా కాదు. ఎప్పుడైతే మనం చేసిన పని, మన ప్రొఫెషన్, మన కెరియర్, మన లైఫ్ బరువుగా దోస్తుందో లైఫ్ ఈడ్చుకెళ్తున్నట్టుగా ఉంటుంది ఫ్రెండ్స్. అలా కాకుండా బాధ్యతగా ఎప్పుడైతే తీసుకుంటామో దాన్ని ఇష్టపడతాం, ఎంజాయ్ చేస్తాం, ఒక గేమ్ లాగా ఉంటుంది లైఫ్ అప్పుడు. అందుకని టైం మేనేజ్మెంట్ స్కిల్స్ లో ఈ 5 చాలా ఇంపార్టెంట్ డియర్ ఫ్రెండ్స్. ప్రయారిటైజింగ్ అంటాం మొదటిది. ప్రతి మనిషి వాడు చేసేటువంటి పనుల్లో ఎన్నో పనులు చేస్తారు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, చాలా బిజీగా ఉండే పెద్ద పెద్ద ఆఫీసర్స్ నుంచి చిన్న స్థాయి వర్కర్ వరకు, ఎవరి పనులంటూ వాళ్ళకి ఉంటాయి. సో విచిత్రం ఏంటంటే ఎవడు సక్సీడ్ అవుతాడయ్యా, చాలా టాలెంట్ ఉన్నోడా టాలెంట్ లేనోడా, ఇట్ డజంట్ మ్యాటర్. వాడు ప్రయారిటైజ్ ఎట్లిస్తున్నాడు వాడు చేయాల్సిన పనులకి. 4 పనులు ఉంటే మొదలేది, తర్వాత ఏది, చివరికి ఏది చేయాలన్న విచక్షణతో, ఒక అవగాహనతో, ఆలోచనతో మనం కనుక ముందుకెళ్తే ఆ ప్రయారిటీస్ తెలుస్తాయి. అప్పుడు కదా ఇంపార్టెంట్ పనిని, చాలా పెద్ద పనిని, చాలా బాధ్యతాయుతమైన పనిని ముందు నిర్వహిస్తాం. సింపుల్ పని, ఎంటర్టైనింగ్ సంబంధించిందో, ఇంకేదో రిలాక్స్ అయ్యే పనులు చివరికి తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఈ షెడ్యూలింగ్ అనేది సెకండ్ పాయింట్. ఈ రెండు ఇంటరాక్ట్ అయి ఉంటాయి, షెడ్యూలింగ్ అండ్ ప్రయారిటైజింగ్. కాబట్టి ఎప్పుడు ఏం చేయాలి, షెడ్యూల్. సో అలాంటి దాంట్లో మొదలేది, సెకండ్ ఏది, థర్డ్ ఏది, ప్రయారిటైజింగ్. కాబట్టి మనం చేయాల్సిన పనులు మిత్రులారా షెడ్యూల్ చేసుకోవాలండి, ప్రయారిటైజ్ చేయాలండి. ఇది లేకుండానే మనం చాలా పనులు చేసేస్తామండి, అక్కడే మనం దెబ్బతింటామండి. అలా చేయటానికి లేదు. మనకు తెలుస్తుంది, తెలియకుండా అనుకోకుండా జరిగే పనులు కొన్నే ఉంటాయి ప్రతిరోజు. చాలా పనులు మనకు తెలిసే చేయాల్సినవి ఉంటాయి. ఆ తెలిసి చేసే పనులను షెడ్యూల్ చేసుకొని ప్రయారిటైజ్ చేసుకుంటే కనుక మనకు తిరుగుండదు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, ఒక బాక్స్ తీసుకున్నాం అనుకోండి, ఒక వెజల్, ఒక గాజు పాత్ర తీసుకున్నాం, దాంట్లో నిండుగా నీళ్లు పోసామనుకోండి. ఆల్రెడీ నీళ్లు పోసిన తర్వాత నిండా ఉంది, ఇంకా ఒక బొట్టు నీళ్లు పడినా కూడా పొర్లిపోతుంది. అలాంటి సందర్భంలో దాంట్లో ఏదైనా ఒక వస్తువు వేసామనుకోండి, నీళ్లు ఉంటాయా, బయటకు వచ్చేస్తాయా, లేదు, ప్లేస్ లేదు దాంట్లో. అలా కాదు, నేనేం చేశానంటే ఆ బాటిల్లోని వాటర్ తీసేసి బాటిల్ నిండా గోలికాయలు ఉంటాయి కదా, గోటీలు, చిన్నపిల్లలు ఆడుకుంటారు, రౌండ్ బో, అవన్నీ నింపాను అనుకోండి. ఫుల్గా అయింది. దాంట్లో కూడా ఇంకొకటి వేసినా కింద పడిపోద్ది, ఫుల్డ్. ఇప్పుడు దాంట్లో ఖాళీ ప్లేస్ ఉందా, లేదు. కానీ దాంట్లో ఇప్పుడు సన్నగా ఇసుక నింపాను అనుకోండి, నేను చాలా ఇసుక దాంట్లో పట్టుద్ది. గోలికాయలు పట్టే ప్లేస్ లేకపోవచ్చు, దాంట్లో పెద్ద వస్తువులు పట్టే ప్లేస్ లేకపోవచ్చు, బట్ ఇసుకను ఫుల్గా నింపొచ్చు. ఇప్పుడు ఫుల్ కొంచెం కొంచెం అలా అలా చేస్తూ ఇసుకని ఇంకా నింపామనుకోండి, ఇంకా నిండింది. ఇంకా కొంచెం ఇసుక అయినా పట్టట్లా, ఇప్పుడు ఇంకా ఫుల్ అండి. మరి అంతకుముందు ఫుల్ అన్నారు కదండి. అవునండి, గోటీల దృష్టిలో ఆలోచిస్తాం కండి, బట్ ప్లేస్ ఇస్ దేర్ ఇన్ సైడ్ దట్. ఇప్పుడు ఇసుకతో నింపామండి, ఇంకా ఫుల్ అండి. ఇప్పుడు నేను ఏమి వేయడానికి లేదు దాంట్లో, ఒక్క ఇసుక కూడా, బట్ వీ కెన్ ఫిల్ ఇట్ విత్ నౌ వాటర్. ఇప్పుడు వాటర్ నింపామనుకోండి, కొంత వాటర్ పట్టుద్ది ఇంకా. అలాగా మనం చేయాల్సిన ఇంపార్టెంట్ పనులకు మన లైఫ్ లో చాలా టైం కేటాయించినప్పటికీ దెర్ ఇస్ మచ్ మోర్ టైం, మచ్ మోర్ ఆపర్చునిటీ టు ఫిల్ విత్ అన్ఇంపార్టెంట్ థింగ్స్. కాబట్టి మనం పొద్దు నుంచి రాత్రి వరకు ఉన్న టైంని పనికి వాల్సిన టైం పాస్ థింగ్స్ తో గడిపేస్తే ఇంపార్టెంట్ థింగ్స్ కి ప్లేస్ ఉండదండి. ఇంపార్టెంట్ థింగ్స్ కి ప్లేస్ ఉన్న తర్వాత ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ కి, మిగతా దానికి ప్లేస్ ఉంటుంది, టైం ఉంటుంది. అందుకని ప్రయారిటైజ్ చేసుకొని చేస్తే మిత్రులారా సూపర్ గా ఉంటది. మధ్య మధ్యలో టైం దొరుకుద్ది, ఎంజాయ్ చేయొచ్చు,
సో దాన్ని ఆస్వాదించవచ్చు, ఏదైనా చేయొచ్చు, చేసే పనిని కూడా ఎంజాయ్ చేయొచ్చు. అందుకని షెడ్యూలింగ్ అంటే ఎట్లా 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 చేయాలి, ప్రయారిటీస్ అంటే ఎప్పుడు చేయాలి, చేసుకున్నాం కదా. కీపింగ్ టు డూ లిస్ట్, ఖచ్చితంగా ఇట్లా మస్తు అనుకుంటాం సార్ చాలా సార్లు, కానీ మర్చిపోతాం. ఎప్పుడో గుర్తుకొస్తుంది, అరే ఆ రోజు అనుకున్నా కానీ చేసి ఉంటే ఈ రోజు బాగుండేది కదా. ఆ రోజు నేను ప్రిపేర్ అవుదాం అనుకున్న డిఎస్సికి, కానీ లైట్ తీసుకున్నా. ప్రిపేర్ అయిన తర్వాత అయ్యింటే బాగుండేది, మా ఫ్రెండ్కి వచ్చింది నాకు వస్తుండే. సో ఐఏఎస్ ప్రిపేర్ అయితే ఐఏఎస్ వస్తుండే, అన్నీ వస్తాయి. ఎప్పుడు ప్రయారిటైజ్ చేసి షెడ్యూల్ చేసుకుని టు డూ లిస్ట్ ని ఫాలో అయితే ఖచ్చితంగా లిస్ట్ రాసుకోవాలి. ఆ లిస్ట్ మన ముందు కనబడాలి, లేదా మన బుక్ లోను, మన మిర్రర్ దగ్గర, మన వాల్ లోను ఉండి మనల్ని ఎప్పుడు అది వెన్ను తట్టేలా ఉంటూ ఉండాలి. అప్పుడు కదా మనకది మర్చిపోకుండా చేస్తుంది. ఎప్పుడు ఏం చేయాలని రాసుకున్నాం, దాని లిస్ట్ ప్రకారం, ప్రయారిటీ ప్రకారం షెడ్యూలింగ్ లో మనం వెళ్తూ ఉంటాం. అది సింపుల్ టాస్క్లు కానివ్వండి డియర్ ఫ్రెండ్స్, టఫ్ గా ఉండే ప్రాజెక్ట్ వర్క్స్ కానివ్వండి, మన డే టు డే లైఫ్ లో చేసే మన వర్క్ కానివ్వండి, హాలిడే రోజు ఇంట్లో చేసే పనులు కానివ్వండి, దట్ వాస్ ఆల్ మేక్ ప్రయారిటీస్ అండ్ షెడ్యూలింగ్ అండ్ టు డూ లిస్ట్ ని ఫాలో అయితే కొన్ని రోజులు ఇది హ్యాబిట్ ని మారితే అది మనకు ప్రాక్టీస్ అయిపోతుంది. తర్వాత డెలిగేషన్ అండి. డెలిగేషన్ చాలా ఇంపార్టెంట్. టాస్క్లు ఎప్పుడైతే సింపుల్ నుంచి కొంత కాంప్లికేట్ అవుతాయో అప్పుడు ఖచ్చితంగా డెలిగేషన్ ఉండాలి. ఎగ్జాంపుల్, ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలకి ట్యూషన్ చెప్పాలనుకోండి, సేమ్ 4th 5th క్లాస్ స్టాండర్డ్ ఒక ముగ్గురు పిల్లలకి ఈజీగా అట్లా కూర్చొని పెట్టుకొని చెప్తాం. అట్లా కాదండి, ఒక స్కూల్ రన్ చేస్తున్నామంటే ఒక 500 మంది 600 మంది పిల్లలు ఉన్నారు. సో ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఉన్నారు. ఇస్ ఇట్ పాసిబుల్ టు రన్ ద స్కూల్ విత్ వన్ టీచర్ హూ ఇస్ హ్యావింగ్ మల్టీ టాలెంటెడ్? నో, ఇంపాసిబుల్ కదా. నువ్వు ఎంత టాలెంట్ అయినా ఉండింది కాక అప్పుడు ఏం చేయాలి మనం? సో ప్రైమరీ వేరు, హై స్కూల్ వేరు, మ్యాథ్స్ వేరు, సైన్స్ వేరు, లాంగ్వేజ్ వేరు, ఇలా డిఫరెంట్ టీచర్స్ ని కేటగరైజ్ చేసి నంబర్ ఆఫ్ సెక్షన్స్ ని డివైడ్ చేసి ఏ సెక్షన్ కి ఎవరు ఇన్ఛార్జ్, ఏ సబ్జెక్ట్ చెప్పాలనేది వర్క్ డివైడ్ చేస్తాం. దట్స్ కాల్డ్ డెలిగేషన్. అది రెగ్యులర్ లైఫ్ లో కూడా అలా చేయాలి. చాలా సందర్భాల్లో పెద్ద పనులు మనం చేసేటప్పుడు అంతా మనమే చేయాలని, ఏది ఎవరికి ఇవ్వాలో కరెక్ట్ తెలియక, సో చాలా ఆదుర్దాపడి టెన్స్ గా చేస్తాం వర్క్ అంతా. అలా కాదు, వర్క్ ని షెడ్యూల్ చేయించి అందరితో మనం మమేకమై నా టాలెంట్ ఏంటి, ఎదురు వ్యక్తి ఏంటి, ఏ పార్ట్ ఎవరికి సెట్ అవుతుంది, సో దీంట్లో ఏమేం చేస్తే నా వంతుకు నేను పర్ఫెక్ట్ చేయగలుగుతా అని డెలిగేషన్ అంటామంది. చాలా పెద్ద ప్రాజెక్ట్స్ లో ఫెయిల్యూర్ అయ్యే విషయం ఈ డెలిగేషన్ లోనే. సో ఈగోస్ కి వెళ్తారు, లేదా వాళ్ళ మధ్యలో ఉండేటువంటి అండర్స్టాండింగ్ ఉండకపోవటం వల్ల అనుకోండి, ఏదో ఒక ప్రాబ్లం వల్ల డెలిగేషన్ లేకపోవటం వల్ల కొందరేమో అతి బాధ్యతతో అన్ని నెత్తి మీద వేసుకొని చేసి అలసిపోయి ఏది పర్ఫెక్ట్ చేయరు, కొందరు నెగ్లెక్ట్ చేసి చేయరు. అలా కాకుండా ఆ వర్క్ షెడ్యూలింగ్ లో డెలిగేషన్ అనేది, సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. టేకింగ్ హెల్ప్ ఆఫ్ ఆల్. ఇంట్లో ఉన్న చిన్న పనులైనా ఎవరెవరు మేము చేయాలి. ఒక పెళ్లి చేస్తాం, అందరూ అన్ని పనులు సేమ్ చేయరు కదా. కొందరు కార్డ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటారు, కొందరు అదర్ వర్క్స్ లో ఉంటారు, కొందరు ఏర్పాట్లు ఉంటారు, కొందరు లంచ్ ప్రిపరేషన్, డిన్నర్ ఉంటారు. సో ఇట్లా చేసుకున్నప్పుడే అది పర్ఫెక్ట్ అవుతుంది. ఒక్కడే అని చేయలేదు, లేదా ఎవరు చేయకపోతే ఏమీ జరగదు. డెలిగేషన్ ఇంపార్టెంట్ యువర్ ఫ్రెండ్స్. తర్వాత రెస్టింగ్. ఇది మంచి వాళ్ళకి సమస్యలు, ఇవన్నీ మంచి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కదా, మనందరం మంచి వాళ్ళం కాబట్టి. పని లేనివాడు ఎప్పుడు రెస్ట్ లోనే ఉంటాడు. పని చేసే వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు కంటిన్యూగా పని చేస్తారు. దానివల్ల పని అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు. అలా కాదు. సైన్స్ కానీ టెక్నాలజీ ఏం చెప్తుంది, సైకాలజీ అంటే మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ అవసరం. రెస్టింగ్ అంటే నువ్వు గాఢ నిద్ర పెట్టాల్సిన అవసరం లేదు, బట్ ఒక గంట సేపు చేస్తే ఒక 5 నిమిషాలు రెస్ట్ అవసరం. అందుకే కదా మన స్కూల్ టైమింగ్స్ లో చిన్న పిల్లలకి అయితే 45 మినిట్స్, పెద్ద పిల్లలకి 50 మినిట్స్ షెడ్యూల్ ఎందుకు పెట్టిండ్రు? పొద్దున 8 నుంచి రాత్రి 8 దాకా చెప్పొచ్చు కదా, ఒక్కరే టీచర్ డైలీ. సో సోమవారం అంతా తెలుగే, ఇంకేం లేదు. పాసిబిలిటీ ఉంటుందా? వాడు నేర్చుకుంటాడా? మనం చెప్పగలుగుతామా? ఏది లేదు. ఎంత సీరియస్ గా ఎంత బాగున్నా 1 అవర్ లో మన మైండ్ డివేట్ అవుతుంది. అందుకని ఆ 45-50 మినిట్స్ లో చెప్పేస్తాం. తర్వాత ఆ 2 నిమిషాల్లో ఈ క్లాస్ నుంచి ఆ క్లాస్కో, ఈ పని నుంచి ఆ పనికో మనం ట్రాన్స్ఫర్ అయిన టైంలో మళ్ళీ మైండ్ సెట్ అవుతుంది. అందుకని చిన్న చిన్న రెస్ట్ ఇవ్వడం, ఒక డీప్ బ్రీత్ కావచ్చు, లేదా ఒక సిప్ ఆఫ్ వాటర్ కావచ్చు, ఒక 2 అడుగులు వేయటం కావచ్చు అటు ఇటుగా, వాట్ ఎవర్ ఇట్ మే బి. రెస్టింగ్ తీసుకుంటూ ప్రయారిటైజ్, షెడ్యూలింగ్ అండ్ టు డూ లిస్ట్ ఫాలో అవుతూ అందరం కలిసి సమన్వయంతో పని చేసుకుంటూ, నాది నేను మిగతా వాళ్ళకి కోఆపరేట్ చేసుకుంటూ చిన్న చిన్న రెస్ట్ తో ముందుకెళ్తే డెఫినెట్ గా వీ కెన్ అచీవ్ ద సక్సెస్. ఆ టైం ప్రీషియస్ అనేది మైండ్ లో పెట్టుకొని ఇది ఫాలో అయ్యే ప్రయత్నం చేద్దాం డియర్ ఫ్రెండ్స్. ఎస్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఎస్, ఆల్ ద టైమ్ మేనేజ్మెంట్ బిగిన్స్ విత్ ప్లానింగ్. అందుకని మనం ప్లానింగ్ చాలా కింగ్స్. మనం ప్లాన్ లో మస్తు ప్లాన్స్ చేస్తాం కదా. చూడండి సార్, సమ్మర్ లో ఇలా చేస్తాం, జనవరి 1 నుంచి అలా చేస్తాం. అలే కాదు, ఇప్పుడు ఏం చేస్తాం?
రేపటి కోసం ఎప్పుడు ఏం చేస్తాం, ఈ రోజు రేపు మొత్తం మన ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తాం. అందుకని అలా ప్లాన్ వేసుకోవటం బాధ్యతతో, ప్రేమతో, ఇంట్రెస్ట్ తో వేసుకుంటే అప్పుడు మనకి పాసిబిలిటీ ఉంటుంది. కింద ఒక కొటేషన్ ఉంది చూసారా టైం గురించి, డోంట్ బి బిజీ, బీ ప్రొడక్టివ్. ముఖ్యంగా మనం టీచర్స్ అనుకున్నాం కాబట్టి చాలా సందర్భాల్లో ఒక్కొక్కసారి హెక్టిక్ అవుతుంది. మనం బాగా పనిచేస్తున్నాం అనుకుంటాం, రిజల్ట్ ఏమో రాదు, పిల్లలు సతాయిస్తారు, మేనేజ్మెంట్ ఓ రకం, ప్రిన్సిపల్ ఇంకో రకం, సో ఇంటోళ్ళు ఇంకో రకం, సొసైటీ ఇంకో రకం. ఆ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ లో కొన్నిసార్లు ఏం చేస్తామంటే బిజీ ఉన్నట్టు యాక్షన్ చేస్తాం. అది మనల్ని మనం మోసం చేసుకుంటూ అవుతాం. కాబట్టి ఆ బిజీ నుంచి, ఆ స్ట్రెస్ నుంచి బయటపడాలా. అందుకని ప్రొడక్టివ్ గా ఉండాలి. ఈ రోజు నేను క్లాస్ వెళ్ళాను, ఈ రోజు నేను 3 క్లాసులు చెప్పానంటే ఖచ్చితంగా స్టూడెంట్స్ లెర్నింగ్ ఉండాలి. ప్రాబ్లం అంతా స్టూడెంట్స్ లో ఉండదండి. 90% ప్రాబ్లమ్ ఈజ్ విత్ టీచర్ ఓన్లీ. మనము అనుకూలంగా చేసుకోవాలి క్లాస్ ని. అలా ఇక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు, సో వాడు మంచిగా చెప్తే వింటాడా, కొంచెం గట్టిగా చెప్తే వింటాడా, వానికి అనుకూలంగా చెప్తే వింటాడా అనేది 2 రోజులు తెలుసుకోవాలి మనకు సైకాలజీ. దానికి అనుకూలంగానే మనం చేసుకోవచ్చు. దానికి అనుకూలంగానే వాళ్ళకి స్టోరీ ఇష్టం, స్టోరీ టైప్ లోనే చెప్పొచ్చు. మ్యాథ్స్ చెప్పొచ్చు, సైన్స్ చెప్పొచ్చు, సోషల్ చెప్పొచ్చు, లాంగ్వేజ్ చెప్పొచ్చు. ఇది ఓపిక కావాలి. కాబట్టి ప్రొడక్టివ్ గా మనం ఉండాలి. మనం చెప్పే ఈ ఈ క్లాస్ వాడి మీద ఇంపాక్ట్ చూపించాలి. వాడి లైఫ్ కి ఇది యూజ్ కావాలి. వాడు మనల్ని ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకునేలా నేను బోధించాలి, మనసుకు హత్తుకునేలా అని ఒక తాపత్రయంతో ఉండాలి. బికాస్ టీచింగ్ ఈజ్ నాట్ ఎ ప్రొఫెషన్, ఇట్స్ ఏ నోబుల్ ప్రొఫెషన్. అదొక వృత్తి, మామూలు వృత్తి కాదు అది. సో చాలా పెద్దది అది. ఎంతో త్యాగం, ఎంతో పెద్ద ప్రేమ ఉంటే తప్ప టీచర్ కాలేరు ఎవరు. ఊరికే నాకు 4 మార్కులు ఎక్కువ వచ్చినాయి కాబట్టి కాలేదు నేను. అందుకని మనం ముఖ్యంగా మిగతా వాళ్ళు ఏమైనా ఉన్నా, సో ఏ పనిలో అయినా సరే, ఎక్కడైనా సరే మనం చేస్తున్నాం 5 నిమిషాల పని, ఈ క్లాస్ వింటున్నాం, ఖచ్చితంగా నా మనసుకు, నాకు, నా ఫ్యూచర్ కి భరోసా కావాలి, యూజ్ కావాలా, దాన్ని నేను తీసుకోవాలా, మైండ్ లో గుర్తుపెట్టుకోవాలా, మనసు నుంచి దాన్ని ఆస్వాదించాలా. అట్లాగని అందుకని బిజీగా ఉండడం బంద్ చేద్దాం, ప్రొడక్టివ్ గా ఉందాం. దానివల్ల మనకు, మనం చేసే సంస్థకి, సో మన పరిసరాలకి, మన స్టూడెంట్స్ కి, మన సొసైటీకి అందరికి యూజ్ అవుతుంది. అదే ఆ పాజిటివ్ మనకు తిరిగిస్తుంది. ఇమ్మీడియట్ గా కాకపోయినా డెఫినెట్ గా వస్తుంది ఆ పాజిటివ్ రిజల్ట్. అందుకని మనం చేసే పనిని ఇష్టపడి చేద్దాం, సో ఇన్వాల్వ్ అయ్యి చేద్దాం, ప్రొడక్టివ్ గా ఉండే ప్రయత్నం చేద్దాం. ఎస్, ప్రొడక్టివ్ అంటే అర్థమైంది కదా. సో దానివల్ల ప్రతిఫలం ఉండాలి ఏదో ఒకటి. ఈ రోజు పని చేస్తున్నానంటే ఖచ్చితంగా అది యూస్ఫుల్ గా నాకు, సొసైటీకి, ఇంకొకరికి పనికి వచ్చేదిగా ఇవి ఉండాలి. ఎస్. సార్ నెక్స్ట్ స్లైడ్ సార్. మీరందరూ మధ్య మధ్యలో నీళ్ళు తాగుతారా సార్ మేడమ్స్? ఒక్కసారి అడుగుదాం అనుకుంటున్నాను. నీళ్ళు తాగుతారా చదువు చెప్పేటప్పుడు? మీరందరూ మర్చిపోతారు కదా, గొంతు ఎండిపోతుంటది, పిల్లలకు తిక్కలేస్తుంటది, మీరు ఉడుతూనే ఉంటారు అట్లనే. అంటే నేను కూడా టీచర్ కాబట్టి చెప్తున్నా, చాలా సార్లు మస్తు ప్రిపేర్ అవుతారు, అది చెప్పేదాకా వదలరిగా. అట్లా కాదు, చాలా ఇంటరాక్ట్ కావాల్సి వస్తుంది, చాలా ఓపిక, పెద్ద ప్రొఫెషన్ అది. పిఎం, సిఎం, ఐఏఎస్ ఆఫీసర్స్ కంటే చాలా పెద్దది అది. మనకు తెలియదు అది, ఎందుకంటే సొసైటీ అట్లా అనుకుంటారు కాబట్టి మనం కూడా అట్లనే అనుకుంటాం. కాబట్టి మనం చేసే ప్రతి పని మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ చేయాలి. మన మీద మనకి అవగాహన ఉండాలా, మధ్యలో ఇంటరాక్ట్ కావాలా పిల్లలతో. సో ఎప్పుడూ ఏమంటాం దాన్ని, క్రోధంతో ఉండొద్దు. సో అలా అని చెప్పి కొంచెం ఫన్నీగా ఉంటే తలపైన ఎక్కుతారు పిల్లలు, అది వేరే విషయం. కానీ టీచర్ ఎలా అయినా ఉంటారా, జాగ్రత్తగా ఉండాలని స్పృహ కలిగజేస్తూ ఇంటరాక్ట్ కాగలగాలి. అప్పుడు టైం బాగుంటది, మీరు చెప్పేది తొందరగా క్యాచ్ చేస్తారు. లేకపోతే అరిచి 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 అర్థమైందా అంటే ఎస్ అంటారు, క్వశ్చన్ అర్థం మళ్ళీ రాదు, అబ్బా అనుకుంటాం. సో అలా కాకుండా కొంచెం ప్లాన్ చేసుకుందాం, దాన్ని షెడ్యూల్ చేసుకుందాం, ఇంటరాక్టివ్ సెషన్స్ తో టైం ని మనం ప్లాన్ చేసుకుందాం, రైట్? అందుకని టైం మేనేజ్మెంట్ లో టిప్స్ ఏంటి సార్ అంటే, గోల్ సెట్టింగ్. మనకు ప్రతి ఒక్కరికి గోల్ ఉండాలి. మనకేం గోల్ సార్, అయిపోయింది లైఫ్, ఇంకా టీచర్లం అయిపోయి ఇంకా గోల్ ఉంటుంది, పిల్లలకి కదా గోల్ కాదు. మీకు గోల్ ఉండాలి సార్, ఆ ఇయర్ కి గోల్ ఉండాలి సార్, లైఫ్ గోల్ ఉండాలి, ఆ వీక్ కూడా గోల్ ఉండాలి. నేను ఈరోజు సైన్స్ ఈవీఎస్ టీచర్ని, ఈ వీక్ లో నేను సోలార్ సిస్టమ్ గురించి చెప్తున్నాను అంటే ఎంత ఆలోచించాలి డే బై డే. ఈ రోజు కూడా రీసెర్చ్ నడుస్తుంది సోలార్ మీద. ఏమైనా కొత్త విషయం నేను పిల్లలకు చెప్పగలుగుతానా? నేను నేర్చుకున్న 20 ఏళ్ళ కింద అదే సుత్తి ఎత్తున్నా. ఎందుకు బోరుగాడు పిల్లోడు? నువ్వు నేర్చుకున్న మొన్నటి విద్యను రేపటి తరం విద్యార్థులకు ఈ రోజు బోధిస్తున్నావు. ఎంత బోర్ అవుతుంది మనం చెప్పేది నిజానికి. పిల్లలు ఏమో వింటలేరు అనుకుంటాం, వాళ్ళేమో ఒక 6 months కిడ్ ఇలా 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 యూట్యూబ్ చూసేటువంటి నేచర్ అంత ఫాస్ట్ అయిపోయింది.
మనమేమో స్లోగా చెప్తుంటాం, బాగా బోర్ అవుతుంది. మనం ఏమనుకుంటాం, సార్ నేను మంచిగా చెప్తా సార్, మంచి టీచర్ని సార్, డెడికేటెడ్ సార్, నేను మంచి వ్యక్తిని సార్, ఎందుకు సార్ వినరు అనుకుంటాం. బట్ అప్గ్రేడ్ కావాలి, ఇన్వాల్వ్ కావాలి. ఇంకా స్మైల్, ఎంత కాన్ఫిడెన్స్ స్మైల్ మన మీద ఉండాలి. సో ఇలా నవ్వుతే హంప్టీ డంప్టీ నవ్వాలి. నవ్వండి సార్ అందరు, హంప్టీ డంప్టీ నవ్వు, హంప్టీ డంప్టీ సాల్స్ అనరా. ఎంత ఇష్టపడతారు పిల్లలు తెలుసా, నెవర్ ఫర్గెట్ ఇట్. మీ సబ్జెక్ట్ అంతా పోతుంది సార్, ఏముండదు పిల్లలకి. నా స్టూడెంట్ ఒకడు డిఎస్పీ అయ్యాడు, ఆయన అడిగితే నువ్వు డిగ్రీలు ఏం చదివావు, వాడికి ఏం గుర్తుంటుంది ఫస్ట్ క్లాస్. కానీ మనం ఇచ్చిన మోటివేషన్ ఉంటుంది చూసిరా, ఇట్లా పెడతారు, నమస్తే సార్, లేచి నిలబడి నమస్తే సార్ అంటారు. మన మన అప్రోచ్మెంట్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ 5 నిమిషాలు 2 నిమిషాలు వారం కొంతసేపు, ఎస్ యూ కెన్ డూ బెటర్, ఎస్ యూ కెన్ డూ, డెఫినెట్లీ దే కెన్ డూ. ఎంతమందిని మనం చూసినాం, కానీ చాలాసార్లు ఇబ్బంది పడదు. ఇదంతా ఎందుకు తెలుసా, మన మీద మనకు కాన్ఫిడెన్స్ రావాలి. అది వచ్చినప్పుడు వాళ్ళని డీల్ చేస్తాం ఈజీగా. ఉంటారు కొందరు నాటి 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 ఉంటారు, క్లెవర్ నాటి ఉంటారు, డల్ నాటి ఉంటారు, క్లెవర్ సిన్సియర్ ఉంటారు, ఏం రాదు కానీ సిన్సియర్ ఉంటారు. వి సీ లాట్ ఆఫ్ పీపుల్. బట్ దాన్ని ఆ టైం, ఆ 45 నిమిషాలు ఎంత ప్లాన్ చేస్తావు నువ్వు అనేదాన్ని బట్టి ఉంటుంది. సార్ నా ప్రకారం అయితే మేడమ్స్ 30 నిమిషాలు చదువు చెప్పండి, ఒక 10 నిమిషాలు వాళ్ళు ఇంటరాక్ట్ కండి, 5 నిమిషాలు మోటివేట్ చేయండి. మీరు చూడండి ఎంత క్లాస్లో మార్పు ఉంటుంది. డైలీ ఒక 5గురిని డీల్ చేయండి. సో వాడిని అప్రిషియేట్ చేయండి, పర్సనల్గా పిలుచుకోండి డైలీ ఒకరిని లీజర్ టైంలో. నాన్న నువ్వు బాగానే చదువుతున్నట్టు అనిపిస్తుంది, కానీ ఇంకా కొంచెం చేస్తే నువ్వు వండర్ చేయగలుగుతావు తెలుసా. కొంచెం బాగా రాస్తుంది కానీ ఇంకా కొంచెం ఇట్లా రాయు, ఈ తలకాయ ఏంట్రా వాట్ ఆర్ యూ రైటింగ్, వాట్ యు డూ అనకండి కొంచెం. అలా కాకుండా, సో ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ వేరు, వినరు కాబట్టి. సో ఇదంతా టైంలోనే ఉంటుంది డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఆ 45 minutes ని మనం ప్లాన్ చేస్తే, ఆ డేని ప్లాన్ చేస్తే, గోల్ అంది కాబట్టి చెప్తున్నాను. కాబట్టి గోల్ ఏముండాలి మనకి, ఈ వారంలో నేను పిల్లలందరికీ ఈ సిస్టమ్ని పర్ఫెక్ట్ గా చెప్పబోతున్నా. నాకు వచ్చిందా, యూట్యూబ్ లో చూస్తానా, ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకుంటానా, సీనియర్స్ దగ్గర నేర్చుకుంటానా, అధ్యయనమే చేయాలి. అప్పుడు చూడండి, యుల్ బికమ్ ద వరల్డ్స్ బెస్ట్ టీచర్. మనం అందరం రాత్రికి రాత్రి కలెక్టర్లు కాకపోవచ్చు, కానీ బెస్ట్ టీచర్ ఎందుకు కామండి, బెస్ట్ పర్సన్ ఎందుకు కాం, పర్ఫెక్ట్ పర్సనాలిటీ ఎందుకు కాం, హ్యాపీ పర్సన్ ఎందుకు కాం. దట్స్ ఆల్ ఇన్ అవర్ హ్యాండ్స్. యూ కెన్ డూ విత్ మేనేజింగ్ ద టైం. కాబట్టి మనం అందరము మన మన గోల్ ఏర్పాటు చేయాలి. మన లైఫ్కి ఒక గోల్, ఈ ఇయర్కి మనం ఏం సాధించాలి, ఇక్కడ ఉన్న నా కమిట్మెంట్, ఈ మంత్లో నేను ఏం చేయాలి, ఈ వీక్లో ఏం చేయాలి, ఈ రోజు ఏం చేయాలి, ఈ పీరియడ్లో ఏం చేయాలి, ఈ 5 నిమిషాల్లో నేను ఏం చేయాలి, ప్రతిదీ కూడా ఒక ప్లాన్, మాస్టర్ షెడ్యూల్ వేయాలి. ఖచ్చితంగా అవసరమే. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ గ్రేట్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ సో ప్రిషియస్ లైక్ అదర్ రిసోర్సెస్, సో వాడి జీవితంలో మనం పార్ట్ అయిపోవాలి. నిద్రపోతే గుర్తుకు రావాలి మనం, భయంతో కాదు, హ్యాపీగా. వాడికి ఏదైనా బాధ కలిగిందంటే మనతో షేర్ చేసుకునే ఆ కాన్ఫిడెన్స్ కలగాలి. ఇస్తున్నామా మనం పిల్లలకి, మన సొసైటీకి మనం ఇస్తున్నామా, మన ఫ్యామిలీ మెంబర్స్ మనం ఇస్తున్నామా, దట్స్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు మనం గ్రోత్ అవుతున్నట్టు లెక్క, ఒక విశాలంగా మారుతున్నట్టు లెక్క. ఇదంతా టైం మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సెట్ టైం లిమిట్స్. నా గోల్ ఇది, ఇట్లా చేయాలనుకున్నా, ఎప్పటి వరకు సిలబస్ కంప్లీట్ చేయాలి సార్, ఎప్పటికీ క్వార్టర్లీ ఎగ్జామ్స్ కల్లా ఎంత సిలబస్ కావాలి, ఒక షెడ్యూల్ లేకుండా చెప్తూనే పోతున్నాను సార్. సో మొన్న నవీన్ సార్ చెప్పారు సార్ సోలార్ సిస్టమ్ చెప్పమని, నిన్ననే స్టార్ట్ చేశాను సార్, బహుశా డిసెంబర్ కల్లా కంప్లీట్ చేస్తారు సార్ సోలార్ సిస్టమ్. అయిపోతుంది మన పని కాదు కదా. సో 3 days చెప్తావా, 2 days ఏంటి. అలాగే మన లైఫ్ కి కూడా ఈ వర్క్ చేస్తున్నాను సార్, నేను ఈ వర్క్ ఎంతసేపు చేయాలి, ఎంత మినిమం టైంలో ఐ కెన్ డూ ఇట్ విత్ పర్ఫెక్ట్ రిజల్ట్ అన్నది మనకి తెలుస్తుంటది. ఖచ్చితంగా దాని మీద ఇన్వాల్వ్ అయితే విల్ నో ఇట్ డియర్ ఫ్రెండ్స్. కాబట్టి రెడ్యూస్ డిస్ట్రాక్షన్స్. మనకు చాలా సందర్భాల్లో మనల్ని డిస్టర్బ్ చేసేవి చుట్టుపక్కల ఉంటాయి. ముఖ్యంగా మన మొబైల్, ముఖ్యంగా మన క్లోజ్ ఫ్రెండ్స్ ఎంత మనకి ఇంపార్టెంట్ ఎనర్జీ ఇస్తారో, టైం అంతా తినేస్తారు. మస్తు టైం పాస్ అవుతుంది, ఫుల్ మాట్లాడు, అర్రే సో ఐ హ్యావ్ టు డూ దట్ కదా, మర్చిపోయాను, అబ్బా రేపటికల్లా ఎట్లా, చాలా సార్లు అనిపిస్తుంది మనకి. డిస్ట్రాక్షన్స్ అంటాం వీటిని. కాబట్టి మనుషులు కావచ్చు, పిల్లలు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లాస్ వింటున్నారు, లక్ష్మణ్ సార్ చెప్పారు, క్లాస్ అటెండ్ అయ్యారు, ఎంత బాగున్నారు. ఇంట్లో డిస్టర్బ్ ఉండొచ్చు మీకు వేరే రూమ్లలో, కానీ మీరైతే అటెండ్ అవుతున్నారు, అటెన్షన్తో ఉన్నారు. చూసిరా, ఇది కావాలి మనకి. సో ఇప్పుడు మొబైల్ వస్తుంది, ఇంపార్టెంట్ ఎవరో చేశారు, ఓకే, అదర్ ఫ్రెండ్స్ చేశారు, మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు వెంటనే, ఓకే ఐఎమ్ బిజీ, ఐ విల్ డూ లేటర్, ఐఎమ్ ఇన్ క్లాస్. ఇది ప్రతి సందర్భంలో మనం ప్లాన్ చేసుకుంటే, మనం నేర్చుకునేటప్పుడు, ప్రిపేర్ అయ్యేటప్పుడు, మనం ఇంపార్టెంట్ వర్క్ చేసేటప్పుడు, సో దేవుడి దగ్గర ప్రే చేసేటప్పుడు, ఇదంతా డిస్ట్రాక్షన్స్ తగ్గించుకుంటూ ఉంటే మనం అంత గ్రేట్ అవుతాం. కాబట్టి మనకు ఫ్రెండ్స్, మొబైల్ ఎంత ఇంపార్టెంటో అంత మనల్ని టైం తినేస్తాయి అవి, మనకు తెలియకుండానే. ఊరికే అలా 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 గడిచిపోతుంది. అలా గడవకుండా ఎంత లిమిట్ పెట్టుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ హ్యావ్ ఎ క్లాక్ నియర్ బై. ఈరోజు
టైంకి మనం చాలా వరకు మొబైల్ మీద డిపెండ్ అవుతున్నాం కాబట్టి అది ఓకే. బట్ ఇంట్లో కనిపించే చోట క్లాస్ రూమ్స్ లో కూడా వీలైతే ఆ క్లాక్ పెట్టించండి. అలా గడిచిపోతుంది. ఫస్ట్ పీరియడ్ అయింది చూడగానే టైం అయిపోద్ది. సో అలా గడిచిపోతుంది ఇయర్. బట్ ఎవ్రీ 5 మినిట్స్ 10 మినిట్స్ మనకి వాన్ చేస్తూ ఉండాలి. ఇది ఓన్లీ ఈ పీరియడ్ కాదురా, నీ లైఫ్ అయిపోతుంది. మన లైఫ్ అయిపోతుంది. చూడండి, ఆల్రెడీ క్లాస్ 37 మినిట్స్ అయింది. మళ్ళీ యూ కాంట్ బెట్ ఇట్ బ్యాక్ డియర్ ఫ్రెండ్స్. మన లైఫ్ లో ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ ఈ రోజు అయిపోయింది. ఈ డే అయిపోయింది. ఇట్ విల్ నెవర్ గోయింగ్ టు రిటర్న్ బ్యాక్. ద సేమ్ సన్ రైజ్ ఉండొచ్చు, సన్సెట్ ఉండొచ్చు, బట్ ఈ సేమ్ డేట్ తో ఉన్న ఈ సేమ్ టైం విల్ నాట్ గోయింగ్ టు రిటర్న్ బ్యాక్. అందుకని ఒక పెద్ద వాచ్ మనల్ని టైం 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 గివ్ ఇంపార్టెన్స్. తెలియకుండా ఎప్పుడైనా కొంచెం 5-10 నిమిషాలు వేస్ట్ అయినా అగైన్ విల్ కమ్ ఇన్ టు దట్ కాంటెక్స్ట్. అరే అరే, నేను చేయాల్సిన పని నెగ్లెక్ట్ చేస్తున్నా, ఐ హావ్ టు డూ దిస్, ఐ హావ్ టు డూ దట్ అన్నది మనల్ని టైంకి వాల్యూ ఇచ్చేటట్టు, రెస్పెక్ట్ ఇచ్చేటట్టు చేస్తుంది. పనిని సమర్థవంతంగా చేస్తాం. కాబట్టి అలా ఒక క్లాక్ ని నియర్ బై ఉంచుకునే ప్రయత్నం చేయండి. అండ్ రివార్డ్ అచీవ్మెంట్స్. అప్పుడప్పుడు మనం ఎంతో కష్టపడ్డా ఎవ్వరు మనల్ని పట్టించుకోరు. అరే ఎంత బాగా చేస్తున్నా కదా, అవార్డు నాకు ఇవ్వచ్చు కదా అనిపిస్తుంది. కానీ ఫస్ట్ మనల్ని మనం అవార్డు చేసుకోండి, రివార్డ్ చేసుకోండి. ఓకే, లాస్ట్ వీక్ అంటే ఈ వీక్ నేను కొంచెం వర్క్ చేసిన, కొంచెం 1% ఇంప్రూవ్మెంట్ ఉంది. దట్ మీన్స్ ఐ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద ఫ్యూచర్. కాన్ఫిడెన్స్ వస్తుంది. చాలా సార్లు మనం ఏం చేస్తాం తెలుసా, నిరుత్సాహంతో ఉంటాం. లైఫ్ ఇంతే పో, ఎవరు చేసినా సార్ అట్లనే తిడతారు, వీళ్ళు ఇంతే, మా వాళ్ళు ఇంతే, మా పిల్లలు ఇంతే, ఇలా అయితే కాదు కాదు కాదు. నిన్ను నువ్వు ఫస్ట్ అప్రిషియేట్ చేయి. సొసైటీ చేస్తుంది చేయదు, ఎందుకంటే పాపం ఎవ్వడి దందా వాళ్ళది, ఎవ్వడి పని వాడిది, ఎవ్వడి టైం వాళ్ళది. కాబట్టి మనల్ని రెస్పెక్ట్ ఇవ్వలేదు, మనకి అవార్డు రివార్డ్ ఇవ్వలేదు అంటే మీ మీద నెగ్లిజెన్సే ఉండకపోవాలి అవసరం లేదు. వాళ్ళకు 1,00,000 పనులు ఉండొచ్చు, బట్ మనల్ని మనం ఫస్ట్ రివార్డ్ అవార్డు ఇచ్చుకోవాలి. ఓకే, కాబట్టి సవితా మేడం వింటున్నారు కదా, రైట్, గుడ్. సో సవిత ఇస్ డూయింగ్ గుడ్ అని అనుకోవాలి మనం. అది గర్వపడేలా కాకుండా కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసేలా మనల్ని మనం వెన్నుతట్టి ప్రోత్సహించుకోవాలి. ఓకే, లక్ష్మణ్ సార్ ఎట్లయినా మనల్ని మోటివేట్ చేస్తాడు, కానీ మనల్ని మనం సెల్ఫ్ గా కూడా మనల్ని మనం అవార్డ్స్ ఇచ్చుకుంటూ ఉండాలి. రైట్ అమ్మా? సో అది ఏం చేస్తుందంటే నెక్స్ట్ కి, ఫ్యూచర్ కి అది భరోసా ఇస్తుంది. ఇంకా కొంచెం వర్క్ చేస్తే నేను అచీవ్ అవుతా, ఐఎమ్ నియర్ బై అని తెలియజేస్తుంది. ఓకే, ఎస్ సార్, నెక్స్ట్. ఎస్, కాబట్టి మనం ఏం చేయాలన్నట, ఈ అమ్మాయి లాగా చేయాలి. ఐదర్ రన్ ద డే ఆర్ ద డే రన్స్ యూ. చాలా ఇంపార్టెంట్ ఇది. కాబట్టి నువ్వు ఉదయమే లేచి సిస్టమేటిక్, ఇందాక చెప్పిన ప్రయారిటీ, షెడ్యూల్, టు డూ లిస్ట్ ఒక సిస్టమేటిక్ లో వెళ్తే డేని నువ్వు నడుపుకుంటూ వెళ్తున్నట్టు లెక్క. లేదా డే నిన్ను ఈడ్చుకెళ్తుంది. చూడండి, వెహికల్ లో మనం కూర్చొని ప్రయాణించడానికి, వెహికల్ కి నిన్ను తాడుతో గట్టి లాక్కెళ్ళటానికి 2 విధాలా నువ్వు వెళ్తావు ముందుకే, కానీ ఎంత నరకంగా ఉంటది రెండోది. అట్లనే జీవిస్తాం మనం అంతా. కాబట్టి మనమే రాత్రికే షెడ్యూల్ అంతా చేసుకొని పొద్దున్న లేచి చకచకా ఏ రోజైతే మనం పని చేసుకున్నది చూడండి, అన్ప్లాన్డ్ గా ఉండి హర్రిబర్రిగా టైంకి చేయక, ఎవరో పిలిస్తే అటు ఆదుర్దా, ఇటు తప్పు, ఇటు తప్పించుకొని అది చేసి ఉన్నదానికి. కాబట్టి డే రన్ చేస్తుందా, నువ్వు డే రన్ చేస్తావా, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కాబట్టి ఎవ్రీ డేని మనమే రన్ చేయాలి. కాబట్టి టైం ఈజ్ ఇంట్ ద మెయిన్ థింగ్, ఇట్స్ ద ఓన్లీ థింగ్. కాబట్టి ఇంపార్టెంట్ థింగ్స్ లో టైం ఒకటండి కాదు, టైమే చాలా మెయిన్ థింగ్. టైమే చాలా మెయిన్ థింగ్. బొమ్మలత గారు మ్యూట్ చేస్తున్నా మిమ్మల్ని. రైట్, యు ఆర్ బిజీ. అయ్యారా, మ్యూట్ అయ్యారా? ఓకే, కాబట్టి అన్నిట్లలో టైం ఒకటి కాదండి. టైమే టైమే లైఫ్. కాబట్టి వర్క్ ని, లైఫ్ ని బ్యాలెన్స్ చేయాలి. సో మనం కెరియర్ కావచ్చు, మన ఇంట్లో ఉండే మనం ఒక హౌస్ వైఫ్ కావచ్చు, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఒక అగ్రికల్చరిస్ట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి ప్రొఫెషన్. సో కాబట్టి మన వర్క్, మన లైఫ్ బ్యాలెన్స్ కావాలి. బికాస్ వర్క్ వల్ల లైఫ్ తో వర్క్ కి ఒక అవినాభావ సంబంధం. దాంట్లో ఉన్న ఆ ఇంటర్ రిలేషన్షిప్ ఒక స్మూత్ కనెక్టింగ్ పాయింట్ మనం గుర్తెరగగలగాలి. అప్పుడు మనకి లైఫ్ అనేది స్ట్రెస్ కాదు, ఒక వరంగా మారుతుంది. లేదంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇదంతా ఏందనేది అనిపించద్దు అసలే. లైఫ్ అనేది ఖచ్చితంగా ఒక వరమే. అందరికి ఒక రకంగా ఉండదు, కానీ ఆ ఉన్న దాంట్లో వాట్ బెస్ట్ వీ కెన్ డూ, దట్ యూ హ్యావ్ టు ఫైండ్ ఇట్ అవుట్. యూ విల్ నెవర్ ఫైండ్ ద టైం. సార్ మస్తు చెప్తుంది కానీ ఏదో క్లాస్ వింటున్నాం, ఎక్కడ సార్ ఎవ్రీ డే బిజీ సార్, మేము చాలా బిజీ. ఉండదు, పిఎం కంటే బిజీ మనం, నాకు తెలుసు ఆ విషయం. సీఎం కంటే బిజీ. నేను సెక్రటేరియట్కి వెళ్ళాము ఒక పని మీద, పొద్దున రమ్మన్నారు సీఎం గారు. ఈ వాజ్ రియల్లీ బిజీ అండి. అసలు ఎంత మందితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు. రాత్రి 8 అయింది, మాకు అపాయింట్మెంట్ ఇస్తానన్నారు.
ఇవాళ ఈ కాలేజెస్ సమస్యలు ఉన్నాయి కదా, చూస్తున్నారేమో పేపర్లో, నిన్న మొన్న బంద్ ఉన్నాయి అన్ని కాలేజెస్ అన్ని, ఈ స్కాలర్షిప్స్ బేస్డ్ నడుస్తున్నాయి కదా. అంత బిజీ ఉన్నారు, కానీ ఆయనకు టైం దొరుకుద్ది, కానీ మనకైతే దొరకదు. అలా కాకుండా ఉండాలి, ప్లాన్ చేసుకుంటే టైం దొరుకుద్దండి, టైం ఉంటుంది 24 hours లా. సో కాబట్టి 10 hours మనం పనిచేసినా మనం ముందు ఇంకా చూద్దాం స్లైడ్స్ లో. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, టైమే ఉండదు, టైం ని మనం తయారు చేయాల్సి ఉంటుంది, తీయాల్సి ఉంటుంది. మీరంతా బెస్ట్ ఫ్రెండ్స్ కదా, మీరందరూ చూడండి, ఇప్పుడు 1 గంట టైం తీసారు, మీరందరూ ఈ టైం లేకపోతే ఏం చేస్తారో చెప్పండి డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా టైం ఏం చేస్తారు, 7 to 8 ఎవ్రీ డే ఏం చేస్తారు? ఒక్కరు ఎవరైనా ఆన్సర్ చెప్పండి. ఈపీఎస్ క్లాస్ లేకపోతే 7 నుంచి 8 మన షెడ్యూల్ ఏంటి అసలు? కుకింగ్ ఎన్నని సార్. చెప్పాలి సార్, అసలు ఏముంటుందో ఏమో తెలియదు. వంట చేస్తుంటామా, తిండి ఇంకోటికి తిండి పెడుతుంటామా, తింటుంటామా, ఇది పర్లేదు, ఫోన్ మాట్లాడుతుంటాం, టీవీ చూస్తుంటాం మధ్య మధ్యలో, ఇంకా ఇంకా మంచి మంచి పనులు ఉంటాయి తెలుసా. ఏదో ఒకటి ముందేసుకుంటాం, ఏదో ఒక పని ముందేసుకుంటాం, ఆ పక్కోళ్ళ గురించి మాట్లాడతాం, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతాం, లేకపోతే ఇంకో పనికి వాళ్ళని ఏదో మాట్లాడతాం, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాం. సో ఏం చేస్తామంటే ఇక వాళ్ళని కామెంట్ చేస్తూ ఇక అదే పని ఉన్నట్టుగా, సో చాలా సందర్భాల్లో చాలా టైం వేస్ట్ చేస్తాం. అసలైన పనికి టైం ఉండదండి, నేర్చుకోవటానికి కానీ కొత్త స్కిల్, ఇంకేదన్నా అడ్వాన్స్ అవ్వడానికి అబ్బా కష్టం అండి, టైం ఎక్కడండి, కానీ లాట్ ఆఫ్ టైం వేస్ట్ చేస్తుంటాం. అలా చేయడానికి లేదు, మనము అవసరం ఉన్నాయే మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటే చాలా టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. కాబట్టి టైం మేనేజ్మెంట్ ఈజ్ లైఫ్ మేనేజ్మెంట్ అండి. టైం ఈజ్ లైఫ్, రాసి పెట్టుకోండి. టైం ఏ లైఫ్. సార్ ఇందాక మనీ అన్నారు, మనీ కంటే కూడా మోర్ లైఫ్, టైం ఏ లైఫ్, అంతే కదా. 100 years క్రితం లేము, 100 years తర్వాత ఉండము, మనం ఇవాళ ఉన్నాము 19th century 20th centuryలో ఉన్నాము ఈ దాంట్లో అంటే డెఫినెట్ గా టైం ఏ లైఫ్, లైఫ్ ఏ టైం. అందుకని టైం ఇస్ మోస్ట్ ప్రీషియస్ రిసోర్స్. కాబట్టి మనకున్న డబ్బులు, మనకున్న ఆస్తిపాస్తులు, అంతస్తులు, సో ఎలాగైతే మనకు రిసోర్స్, మనకున్న క్వాలిఫికేషన్స్, మనకున్న ఎక్స్పీరియన్స్, మన కెరియర్, సో ఇవన్నీ ఎట్లా మనకు రిసోర్సెస్, టైం అనేది అతిపెద్ద రిసోర్స్. ఈ టైంలోనే ఇవన్నీ వచ్చి ఉన్నాయి. ఈ టైంలో నేను ఉన్నాను కాబట్టి, సో ఈ 1900 to 2000 నుంచి ఈ 2100 లోపల ఇంత ఉన్నాం, బతుకుతున్నాం కదా. ఈ టైంని మనం గౌరవిస్తే, పనికి మాల పనులకు స్వస్తి చెప్తే, పనికొచ్చే పనులకు వాల్యూ ఇస్తే, సో టైం వర్క్ లైఫ్ అనేది బ్యాలెన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది లైఫ్ అనేది. లేకపోతే వన్ సైడ్ అవుతుంది. సో వర్క్ నెగ్లెక్ట్ చేస్తారు, లైఫ్ సైడే ఉంటే సో మనకు చేయాల్సిన గోల్స్ రీచ్ కావు, ప్రతి దాంట్లో ఇబ్బంది పడుతుంటాం, ఇంకోళ్ళకి ఇబ్బంది పెడుతుంటాం, తిట్లు పడుతుంటాం, దాన్ని తప్పించుకోవడానికి ఏదో తిప్పలు చేస్తూ ఉంటాం. లేదు కొందరు వర్క్నే వృత్తిగా చేసి పర్సనల్ లైఫ్ నెగ్లెక్ట్ చేస్తే ఫ్యామిలీకి కానీ మనకు కానీ పర్సనల్ గా హెల్త్ కి కానీ ఇంపార్టెన్స్ ఇవ్వం, జరగడానికి వీల్లేదు. ఓకే, సెల్ఫ్ మ్యూట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఎస్ సార్, ఎస్ సార్. వెల్ బ్యాలెన్స్ లైఫ్, వర్క్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకుందాం డియర్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ slide please. Time is running, 7:45. Naresh sir, hi sir. Karenala Naresh sir, hi sir. Unmute చేసుకోండి. హాయ్. మాట్లాడతలేదు సార్. ఎస్, కాబట్టి చాలా మటుకు చాలా మంది మనము ఫ్రెండ్స్ నుంచి వినబడతా ఉంటది, అరే ఇది చేయాలనుకున్నా అది చేయలేకపోయాం, ఫెయిల్యూర్ అయిపోయాము. సో ఎక్కడుంది ప్రాబ్లం ఏంటై ఉంటది అంటే ఐ డిడ్ నాట్ హ్యావ్ టైం. చాలా సందర్భాల్లో మనం అనుకున్నది కానీ ఇతరులు అనుకున్నది కానీ సాధించలేకపోవటానికి ముఖ్యమైన రీజన్ ఏం చూపిస్తారంటే, అరే దానికి టైం లేకుండే కాదు, టైంతో పాటు ఆ టైంని మీరు సద్వినియోగం పరుచుకునేటువంటి ఆలోచన లేకుండే. కాబట్టి ఏంటి రీజన్స్ చెప్తాం మనము, ఏముంటాయి నిజమైన రీజన్స్, ఇవే ఉంటాయి. ఏంటట, ఏమేం చేయాలా అనేది మనసులో అనుకుంటాం కానీ మర్చిపోతాము. అందుకని రాసుకొని పెట్టుకుని దాన్ని అయిందా లేదా టిక్కులు పెట్టుకుంటూ వెళ్తే మన మీద మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ టు డూ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మనకు స్కూల్లో ఆ షెడ్యూల్ రాస్తారు. మీరు ఏమంటారు దాని బుక్ పేరు, ఏం రాస్తారు సార్ మీరు? ప్లానర్ రాస్తున్నారు అందరు. టీచింగ్ ఏమంటారు దాన్ని, ఏమంటారు సార్? దాని ఊరికే అట్లా రాస్తుందా, నిజంగా ప్రాక్టికల్ గా రాస్తుందా? హెడ్ మాస్టర్ కోసం రాస్తుందా, మీకోసం రాస్తుందా?
మీకోసం రాయడం మొదలు పెట్టండి, అది మన గైడ్ అవుతుంది, డిక్షనరీ అవుతుంది. సార్ కోసమే రాస్తాం 90%. పడబడ ఈరోజు ఏమవుతుంది, నిన్న ఏమైందని కంటిన్యూషన్, వర్క్ డన్, గివెన్ హోంవర్క్, అట్లా ఓకే అదంతా. కానీ కొంచెం ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది అది. సో అదే టు డూ లిస్ట్ మన లైఫ్ కి కూడా పెట్టుకోవాలి. అది ఎట్లన్నా తప్పదు, సార్ చెప్పారు, అది షెడ్యూల్ లో భాగంగానే మన లైఫ్ కి మనం కూడా టు డూ లిస్ట్, వాట్ ఐ హావ్ టు డూ ఇన్ దిస్ వీక్, వాట్ ఐ హావ్ టు లెర్న్, ఏ ఏరియాలో నేను ప్రాబ్లం అవుతుంది, ఆ ఏరియా నేను ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా, ఎట్లా చేసుకోవాలనేది టు డూ లిస్ట్ రాసుకోండి. అండ్ పర్సనల్ గోల్ లేకనే చాలా ప్రాబ్లం అవుతుంది. ఒక సర్టెన్ ఏజ్ కి రాగానే మనకున్న రెస్పాన్సిబిలిటీస్ వల్ల, మనకున్న కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మనం దాంట్లో చిక్కుకొని పోతాం, దాని నుంచి బయటపడే ప్రయత్నమే చేయం అసలు. ఎట్లాగంటే మీకు తెలుసు అనుకుంటా ఏనుగు స్టోరీ. చిన్నప్పుడు ఏనుగు ఏం చేస్తారట అంటే, చిన్న తాడుతోని దాని కాళ్ళు కట్టేసి అక్కడున్న దానికి కడతారు. అది చాలా చిన్నగా ఉన్నప్పుడు అది లాగుతుంది, రాదు, చాలా సార్లు ప్రయత్నిస్తుంది అట్లా. అది పెద్దగైన తర్వాత కూడా చాలా చిన్న తాడుతోనే కడతారు. అది తలుచుకుంటే ఇట్లా అంటే వచ్చేస్తుంది తాడు, కానీ ఎప్పుడు అననే అనదట ఏనుగు. ఎందుకంటే అది చిన్నప్పుడు చాలా నెలలు సంవత్సరాలు అని ఉండి ఇది రాదు అని డిసైడ్ అవుతుందట. అందుకని పెద్దగైన ఏనుగు మీరు ఎప్పుడు చూసినా చాలా చిన్న దాంతోనే కడతారట. దానికి రీజన్ ఏంటంటే ఇట్ ఓంట్ ట్రై అట్ ఆల్. దానికి ఏం ఫిక్స్ అయింది మైండ్ లో అంటే, నేను వెళ్ళలేని కాదు అదంతే, ఇట్లా అనగానే అది తగ్గుతుంది, నేను ఇంతే. మనం కూడా చాలా సార్లు నేను ఇంతే కాదు, మనం లాడ్ ఆఫ్ థింగ్స్. అందుకని గోల్ ఉండాలి మనకి. లైఫ్ చివరి క్షణం వరకు గోల్ ఉండాలి, ఎంజాయ్ చేస్తూనే ఉండాలి లైఫ్ ని. ప్రతి వర్క్ ని గేమ్ లాగా, ఫుట్బాల్ లాగా ఉండాలి. క్లాస్ చెప్పినా, చదువుకున్నా, చదువు చెప్పినా, వంట చేసినా, తిన్నా, ఏం చేసినా అది గోల్తోనే ఉండాలి అట్లా. కాబట్టి ప్రయారిటీస్ లేక కూడా ప్రాబ్లం అవుతుంది. అన్ని పనులు చేస్తూనే ఉంటాం, అలసిపోతాం, సొలిసిపోతాం తప్ప పనికి వచ్చే పనులు ఒక్కటి ఉండదు. ఒకరిని చెప్దాం అప్రిషియేట్ చేయడంటే, ఏ పనులు ముందుకు చాలా టైం చేస్తావు, ఇంపార్టెంట్ పనులు ఫట్ ఫట్ చేస్తావు. మన క్లాస్ కూడా అంతే, చాలా టఫ్ కాన్సెప్ట్ మనకు రాని ఉంటుంది కదా, ఆయన దగ్గర కొడతాం. ఇక ఈజీగా ఉన్నది సుత్తి చెప్తూనే ఉంటారు. అరే నువ్వు నేర్చుకున్నావు, బయటపడ్డావు, పోయి వాడికి నేర్పేయాలి కదా, ఒక పెద్ద మహా మేధావి తయారుకోబోతుంది క్లాస్లో. మీకేం తెలుసు ఎవడేమవుతాడు? నా స్టూడెంట్స్ 22 ఏళ్ళలో నేను చూశాను కదా, ఎవడు యావరేజ్ ఉన్నాడో వారి రోజు అంతా సైంటిస్టులు ఉన్నారు, నాసాలో ఉన్నారు. ఎవడు నాలాగా క్లెవరో టీచర్ అయ్యాడు నాలాగా, గుర్తుపెట్టుకోరు. అర్థమవుతుందా డియర్ ఫ్రెండ్స్? టాపర్స్ అందరూ టీచర్స్ అయినరు. ఎవడు యావరేజ్ ఉన్నాడో వాడు మామూలుగా లేరు, పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్నారు. వాడిని కలవడానికి కూడా నాకు టైం దొరకట్లా. ఫోన్ చేసినా ఎప్పుడైనా, సార్ సార్ సారీ సార్, ఐ మీట్ యూ నెక్స్ట్ వీక్ సార్, ఐ మేక్ యూ కాల్, కట్ కట్. చాలా పెద్ద పొజిషన్స్ లో ఉన్నారు పిల్లలు. ఎవరిని అయితే మేమందరము తిట్టినాము, వాడికి మార్కులు వేయము, వాడిని పగబట్టి ఇంటర్నల్ మార్క్స్ కట్ చేసి వాడు తోలు తీసి, మీరు చూడండి ఒకసారి 10 ఏళ్ల తర్వాత లాట్ ఆఫ్ థింగ్స్ చేంజ్ అవుతాయి. అప్పటికి అది అంతే. కాబట్టి వాడి అటిట్యూడ్ ని మనం చాలా చేయాల్సి, అంటే మన అటిట్యూడ్ ని మనం బాగా బ్రైటన్ అప్ చేసుకోవాలి. ట్రస్ట్ ఇన్ ద స్టూడెంట్స్, ట్రస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్, దట్ ఐ కెన్ మోటివేట్, ఐ కెన్ డూ దట్. అట్లా ఉండాలండి. అండ్ ప్రయారిటీస్ ఖచ్చితంగా ఉండాలి. సో మనం చేస్తున్నాం అనేది మనకి అది లేకపోవడం వల్ల అవుతుంది. ఫెయిలింగ్ టు మేనేజ్ డిస్ట్రాక్షన్స్, డిస్టర్బెన్సెస్ నుంచి దూరంగా ఉండలేకపోవటం. కాబట్టి మన ఫ్రెండ్ వచ్చింది, సుత్తి పెడుతుంది, వింటనే ఉంటాం. ప్లీజ్ నేను బిజీ ఉన్నా అని చెప్పలేము, ఆమె ఏమనుకుంటుందో ఏమంటుందో. చాలాసార్లు అండి, చాలాసార్లు పిల్లలు కూడా అంతే. చదువుదాం అనుకుంటారు, బుక్ ముందట పెట్టుకుంటారు, ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది, అర్ధగంట అవుతుంది, 5 నిమిషాల పనికి అర్ధగంట వేస్ట్ చేస్తారు. ఆ డిస్ట్రాక్షన్స్ ని ఎట్లా అవాయిడ్ చేయాలి? స్మూత్ గా నో అని చెప్పడం నేర్చుకోక చాలా ఇబ్బంది పడతాం చాలాసార్లు. మనం నో అని సున్నితంగా చెప్పడం చాలా తమ్ముండాలి దానికి. నో అని, ఎస్ అని అందరం చెప్పగలుగుతాం. నో, నేను ఇప్పుడు రాలేనండి, నేను చదువుకున్నది ఉంది, ఇప్పుడు చేసినట్టు. ఈ టైంలో మీరు తలుచుకుంటే మీ ఫ్రెండ్తో ఏటో వెళ్ళొచ్చు కదా, ఏదో ఎంజాయ్ చేయొచ్చు, ఇంకేదో పని చేయొచ్చు, బట్ స్టిల్ దే కమిట్ టు ద క్లాస్. నో, క్లాస్ ఉంది నాకు అని చెప్పాం కదా. అలాగా మనం ఆ డిస్ట్రాక్షన్స్ ని మనం కనుక మేనేజ్ చేయగలిగితే మనం సక్సెస్ వెళ్తూ ఉంటాం. ప్రొక్రాస్టినేషన్, పోస్ట్పోన్మెంట్. ప్రొక్రాస్టినేషన్ అంటే, అరే టుమారో విల్ సీ, నెక్స్ట్ వీక్ విల్ సీ, నెక్స్ట్ జనవరి విల్ సీ, నెక్స్ట్ ఇయర్ విల్ సీ, యూ కెన్ డూ, యూ కెన్ అచీవ్ లాట్ ఆఫ్ థింగ్స్ అని అనుకుంటాం. ఆ ప్రొక్రాస్టినేషన్ మనల్ని వెనుక పడేస్తుంది. ఆ పోస్ట్పోన్మెంట్ నేచర్. టూ మెనీ టాస్క్ వితౌట్ ప్లాన్. చాలా టాలెంట్ ఉండడం వేరు, కానీ ఒకసారి ఒకే పని చేయాలి పర్ఫెక్ట్ గా. మనం కంప్యూటర్ కాదు, కంప్యూటర్ లో ఒక దిక్కు సాంగ్స్ పెట్టి, ఒక దిక్కు ప్రింట్ ఇచ్చి, ఇంకో దిక్కు చేస్తూ ఉంటే ఇట్ వర్క్స్ అనమాట. బట్ మనిషి ఒకేసారి డిఫరెంట్ పనులు చేసినప్పుడు ఇది పర్ఫెక్ట్ చేయగలగడం వేరు. మల్టీ టాలెంటెడ్ నేచర్ ఇస్ డిఫరెంట్. మల్టీ టాస్క్లు ఎట్ ఎ టైం చేయడం వల్ల ఏది పర్ఫెక్షన్ రాదు. చేసే పని ఆ అర్ధగంట, ఆ గంట పర్ఫెక్ట్ గా చేయాలి, దాని మీద కాన్సన్ట్రేషన్ తో చేయాలి. అది ఎంత, ఇది చేయని వాడు ఫెయిల్యూర్ అవుతాడు. బ్రేక్స్ లేకుండా చేయటం వల్ల ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రక్ లో వెళ్తున్నాం, ఎయిర్ తక్కువైంది, గాలి నింపాలి, నింపుకొని వెళ్ళకుండా పోయిన తర్వాత నింపుకుందాం అంటే చాలా స్లోగా వెళ్తుంది కదా, వెహికల్ పాడవుతుంది, ట్యూబ్స్ పాడవుతాయి, సో టైం అంతా వేస్ట్ అవుతుంది. అట్లాగే మనం కూడా
చిన్న చిన్న బ్రేక్స్ 5 minutes బ్రేక్స్ తీసుకుంటూ మనల్ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సి ఉంటది. నో అప్గ్రేడేషన్ బేస్డ్ ఆన్ మైల్ స్టోన్స్. ఏం చేస్తామంటే కొత్త కొత్తవి వస్తుంటాయి ఇందాక చెప్పినట్టు మనం. సో నాకు తెలుసండి అది 10 ఏళ్ల నుంచి చెప్తున్నా, అందుకే కదా 10 ఏళ్ల నుంచి నువ్వు సేమ్ చెప్తున్నావు కాబట్టి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఒక ఫ్రెషర్ లాగా ఆలోచించాలంటే ఎప్పుడు కొత్తది నేర్చుకోవాలి, కొత్తది ప్రిపేర్ కావాలి, కొత్త ఐడియా వస్తుంది, కొత్త ఎగ్జాంపుల్ ఇస్తాం. సో ప్రతిసారి పిల్లలకి క్రికెట్ ఇస్తాం, క్రికెట్ ఇన్వాల్వ్ చేసి చెప్పండి. పిల్లలకి కార్టూన్ ఇష్టం, కార్టూన్ ఇన్వాల్వ్ చేసి చెప్పండి. వై డూ యూ మేక్ ది స్టూడెంట్స్ అవే దట్? దీనికోసం మనకి ఏమి ఉండాలి? ఇంట్రెస్ట్ ఉండాలి మన ప్రొఫెషన్ మీద. దానికోసం కొంచెం టైం కేటాయించాలి. మళ్ళీ ఎటు పెట్టినా మళ్ళీ టైంకి వస్తుంది. కాబట్టి సో ఇన్ఎఫెక్టివ్లీ షెడ్యూలింగ్ టాస్క్ని పెద్ద పని చేయాల్సింది వారం రోజుల పనిని ఒకే రోజు చేస్తామని మనం అనుకుని అది సరిగా చేయలేక ఫెయిల్యూర్ కావడం, లేదా ఒకే రోజు చేయాల్సిన పనిని వారం రోజులు పెద్దగా దాన్ని చేసి సో అంత వేస్ట్ చేయడం, అలా చేయడం వల్ల కూడా ఫెయిల్యూర్స్ అనేవి ఉంటాయి. కాబట్టి అందుకని ఇక్కడ ఏముందండి, ఒకవేళ నేను ఒక చెట్టును కొట్టాల్సి వస్తే నాకు కొంత సమయం నాకు ఇస్తే ఆ సమయంలో 3/4 సమయాన్ని నేను ఆ గుడ్డల్ని పదులు పెట్టడానికి వాడాలట. చెట్లను కొట్టదుకండి, చెట్లను కొట్టమని కాదు. ఇది సమస్య ఏందట అంటే మనం ఏదైనా పని ఒక క్లాస్ చెప్పాల్సి వచ్చినా, ఒక పని చేయాల్సి వచ్చినా అది గంట పని చేయాలంటే దానికి 4 గంటల శిక్షణ, దానికి 4 గంటల ప్రిపరేషన్, దానికి 4 గంటల కాన్సన్ట్రేషన్ ఇస్తే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఏదైనా సరే. అందుకని ప్రతిదాన్ని మన ప్రొఫెషన్, మన కెరియర్, మన లైఫ్ ఏది చేసినా దాన్ని మనం ఇష్టపడి దాన్ని ఇన్వాల్వ్ అయ్యి రాసుకొని చేస్తే కనుక అది చాలా పర్ఫెక్ట్ గా బెస్ట్ గా మనం ఉంటాం. బెస్ట్ గా డెఫినెట్లీ ఆ మార్పు వస్తుంది మనకి. ఆ కాన్ఫిడెన్స్ కళ్ళల్లో కనబడాలా, మొహంలో కనబడాలా, పిల్లల్ని అలా వీపు తట్టి ప్రోత్సహించాలా. సో అలా మనం చేయగలిగిన రోజు దెల్ డూ ఇట్, అది మనకు వస్తుంది. సో మనం చేసే పని చాలా పర్ఫెక్ట్ గా మనం చేయగలుగుతాం డియర్ ఫ్రెండ్స్. ఎస్ సార్. కాబట్టి ఇక్కడ చూసినా కదా, ప్రొక్రాస్టినేషన్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ ఆల్ డిజాస్టర్స్. పోస్ట్పోన్మెంటే అన్ని ప్రాబ్లమ్స్ కి ప్రాబ్లం. కాబట్టి టైమ్ ఈజ్ మనీ మై డియర్ ఫ్రెండ్ గుర్తు చేసేది ఫస్టే. టైమ్ ఈజ్ మనీ. ఎందుకు మనీతో మళ్ళీ కంపేర్ చేస్తున్నాం అంటే రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్, రీజియన్, ప్లేస్, క్యాస్ట్, క్రీడ్, సో రిచ్, పూర్, వైట్, బ్లాక్, గర్ల్, బాయ్, డజంట్ మ్యాటర్, రూరల్, అర్బన్, మనీ ఈజ్ మనీ. కాబట్టి ఎవరైనా సరే మనీ 10 రూపాయల నోట్ అయినా సరే జేబులు పెట్టి పాడేయం కదా. సో ఎవరు పాడేయటానికి లేదు. మీరు కోటీశ్వర్లా చాలా బిద వల్ల ఇట్ డజంట్ మ్యాటర్. అందుకని మనీతో కంపేర్ చేస్తే, కానీ టైం అయితే అట్లా జేబులోంచి పడేస్తాం. మీ గంట ఈ రోజు 20, 30, 35, 40 ఏళ్ళు అలా గడిచిపోయాయండి. అలా ఒక రోజు 1,00,000 రూపాయలకు సమానమైతే రోజు చాలా వెళ్తామో మనం 86,400 సెకండ్లను అట్లా పడేస్తున్నాం. అలా కాదు. ద టైమ్ టు బిగిన్ మోస్ట్ థింగ్స్ ఈజ్ 10 years ago. మనం ఈ రోజు అనుకుని గొప్ప గొప్ప పనులన్నీ ఈ రోజు చేస్తే బాగుండేది అనుకునేది 10 ఏళ్ల క్రితం చేసి ఉంటే ఇంకా విజయం సాధించే వాళ్ళం. అయినా సరే ఎత్తిపోయింది ఏం లేదు, పోయింది ఏం లేదు. టైమ్ ఈజ్ ఫ్లయింగ్, నెవర్ టు రిటర్న్. కాబట్టి టైమ్ ఈజ్ రన్నింగ్ అన్నాం ఇందాక. నో రన్నింగ్, ఫ్లయింగ్ ఏనంట. టైం ఫ్లైస్ అండి, నెవర్ టు రిటర్న్. అలా ఎగిరిపోయి మళ్ళీ వచ్చే పక్షి లాంటిది కాదు ఇది. టైం ఎగిరిపోతుంది డియర్ ఫ్రెండ్స్. అందుకని టైం ఫ్లైస్, ఇట్స్ అప్ టు యూ టు బి ద నావిగేటర్. మనం ఎలా తీసుకెళ్ళాలి, ఎటువైపు ప్రయాణించి ఎక్కడ ఆగాలి గమ్యస్థానం. ఒక్కొక్కసారి షిప్ లో వెళ్ళే నావికుడు సో ఒక కాంటినెంట్, ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి సీలో వెళ్ళేటప్పుడు 1 డిగ్రీ అటు ఇటుగా అయినా అది వేరే దేశానికి వెళ్ళిపోతుంది. 1 డిగ్రీ స్టార్టింగ్ పాయింట్ యుఎస్ నుంచి యూరోప్ వెళ్ళాలనుకోండి, వాడి షిప్ సో ఒక యాంగిల్లో పెట్టకుండా జస్ట్ 1 డిగ్రీ అటు మార్చినా అది వేరే కంట్రీ, స్పెయిన్ పోయేది ఇంకో ప్యారిస్ పోయేటో వెళ్ళిపోతుంది. అంతగా ఉంటుంది లైఫ్ కూడా అంతే. కాబట్టి ఎటువైపు దిక్సూచి ఎటు వెళ్తున్నాం, ఎటువైపు మన జీవితం తీసుకెళ్తున్నాం. అందుకని టైం ఫ్లై అవుతుంది డియర్ ఫ్రెండ్స్. ఇఫ్ నాట్ నౌ దెన్ వెన్. ఇప్పటికే మించిపోయింది, అయినా ప్రాబ్లం లేదు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు. ఏంటి? టైంకి వాల్యూ ఇవ్వడం, టైంకి షెడ్యూల్ చేసుకోవడం, టైంని ప్లాన్ చేయటం, టైంని ఒక ప్రయారిటైజ్ లో ముందుకు తీసుకెళ్ళడం చేస్తే లైఫ్ బాగుంటుంది. దట్స్ మై డియర్ ఫ్రెండ్స్. యూ క్యాన్ డూ ఇట్ నౌ, డూ ఇట్ నౌ, డూ ఇట్ నౌ. ఎస్, వాట్ ఎవర్ ఇస్ గుడ్ థింగ్, డూ ఇట్ నౌ అనేది మనం మన లైఫ్ లో అలవర్చుకోవాలి. ఎస్ సార్. సో అంటిల్ యూ వాల్యూ యువర్ సెల్ఫ్, యూ విల్ నాట్ వాల్యూ యువర్ టైం. మన మీద మనకు ఒక ఆత్మవిశ్వాసం, ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మన టైం మీద మనకు విలువ వస్తుంది. ఎప్పుడైతే అంటిల్ యూ వాల్యూ యువర్ టైం, యూ విల్ నాట్ డూ ఎనీథింగ్. టైం మనకు వాల్యూ ఇచ్చినప్పుడే కదా మన టైం మనకు దొరుకుద్ది. అప్పుడు మనం ఏదైనా చేయగలుగుతాం. అందుకని యు ఆర్ ద బాస్ ఆఫ్ యువర్ లైఫ్. నీ లైఫ్ కి నువ్వే బాస్, నీ టైంకి నువ్వే బాస్. ఎంతమంది నేను బయట కంట్రోల్ చేసినా సరే నీ లైఫ్ ని నువ్వే కంట్రోల్ చేసుకుని ఒక పాజిటివ్ అటిట్యూడ్ తో టైంకి మనం బౌండ్ అయ్యి
టైంకి వాల్యూ ఇస్తూ ముందుకెళ్ళాలి. టైం ఇస్ ప్రీషియస్. మేక్ ష్యూర్ యూ స్పెండ్ ఇట్ విత్ రైట్ పీపుల్. చాలా మట్టుకు నెగటివ్ పీపుల్తో మనం ఉంటాం. మనం కూడా నెగటివ్ అయి ఉండొచ్చు అప్పుడప్పుడు. ఇతరుల గురించి మాట్లాడుతున్నాము అనవసరంగా. మనం కావాలని చేయము, అప్పుడప్పుడు ప్లాన్ లేకుండానే ఏదో మాట్లాడతాం. వాళ్ళు అట్లట, వీళ్ళు ఇట్లట, విన్నవి దానికి ఇంకో రెండు జోడించి ఆ టైం అనేది మనల్ని బ్యాక్ చేస్తుంది. మన గురించి వాళ్ళు చెప్తారు, లేదా ఇతరులు చెప్పేది వింటూ ఉంటాం. అందుకని రైట్ పీపుల్తో మనం టైం స్పెండ్ చేసే ప్రయత్నం చేయాలి. అది మంచి బుక్స్ కావచ్చు, మంచి గురువులు కావచ్చు, ఇలాంటి మంచి ఇంపాక్ట్ ప్రోగ్రామ్స్ కావచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక మంచి ఫ్యామిలీ టైం కావచ్చు. ఇట్ షుడ్ బి యూస్ఫుల్, ఇట్ షుడ్ బి వెరీ పాజిటివ్. అదర్వైజ్ దే విల్ కిల్ అవర్ బ్రెయిన్. సో మనం ఏదైనా టీవీలో చూడండి, ఏదైనా భయంకరమైన న్యూస్ చూస్తే అది కలవరి పెడుతుంది మనం. అదే సడన్ గా టీవీ పెట్టాం, ఏదో మంచి జోక్ వచ్చింది, అది కొద్దిసేపు మనల్ని ఎంజాయ్ చేస్తుంది. ఒక మోటివేషనల్ వర్డ్ విన్నాం, మోటివేట్ అవుతాం. బట్ ఎలా ఉంటే అలా మైండ్ అట్లా అవుతుంది. అందుకని ఎప్పుడు వీలైనంత వరకు మంచి అట్మాస్ఫియర్ లో మంచి వాళ్ళతో మనం ఉండే ప్రయత్నం ఎక్కువ చేయాల్సి ఉంటుంది. ఎస్ సార్. బట్ ఇక్కడ ఒక చిన్న ప్యానల్ ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం అందరం ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు అండి. మన వర్క్స్ అన్నింటినీ 4 రకాలుగా డివైడ్ అవుతాయండి. అది అర్జెన్సీని బట్టి, ఇంపార్టెన్స్ ని బట్టి ఉంటుంది. అర్జెంట్, ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్. అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్, ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్. అర్థమైంది కదా? ఈ 4: అర్జెన్సీ, ఇంపార్టెన్స్. అర్జెంట్ గా తెలుసు మీకు, ఇప్పుడే చేయాలా, ఈ రోజా, రేపా, అర్జెన్సీ తెలుసు. ఎస్. ఇంపార్టెన్స్, ముఖ్యమైనదా, పర్వాలేదా, వేస్టా వర్క్ చేసిన పని. దీన్ని బట్టి 4 రకాలుగా డివైడ్ అవుతుంది మన టాస్క్ అంతా. ఏంటి ఫస్ట్ టాస్క్ లో ఏముంది? ఫస్ట్ టాస్క్ లో అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. అంటే ఈ రోజు, ఈ గంటలోనూ, ఇప్పుడే చేయాల్సిన పని, వదిలిపెట్టడం లేదు. ఇంపార్టెంట్. అనుకోకుండా ఒక వ్యక్తికి కడుపు నొప్పి వచ్చిందండి, అర్జెన్సీయే కాదా? దానికి మందు వేసుకోవడమో, డాక్టర్ని కలవడమో ఇంపార్టెంటా కాదా? వదిలేస్తామా? వదిలేయలేము. అర్జెన్సీ ఏళ్ళ కడుపున వస్తే రేపు చూపించుకుంటామా? లేదు. అంటే ఆరోగ్య సమస్యలు తప్ప మిగతా ఏవైతే ఉన్నాయో అర్జెంటుగా ఇప్పుడే చేయాలి, ఇంపార్టెంట్ అనేవి, అవన్నీ కూడా మనము నిన్ననో, మొన్ననో, అంతకు ముందో, వారం క్రితమో పోస్ట్ పోన్ చేయడం వల్ల ఏర్పడతాయట. చూడండి, సడన్ గా ఇంటికి వచ్చాము, 12 అయింది, అరే ఈరోజు లాస్ట్ డేట్ టు అప్లై. ఎస్, లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ ఎన్ ఎగ్జామ్ ఉందండి ఈ రోజే. అది అర్జెన్సీయా కాదా? ఎస్ ఆర్ నో, మీరు రెస్పాండ్ కావాలా. అనుషాజీ మేడం, షో యర్ థంబ్. ఎస్, మీరు అప్లై చేయాలనుకున్నారు, ఎప్పటి నుంచో మీ గోల్, సడన్ గా ఈరోజు గుర్తుకొచ్చింది, 12 అయింది, 4 వరకు లాస్ట్. ఇంపార్టెంటా కాదా? అర్జెంటా కాదా? అది ఎందుకు వచ్చింది అట్లా? ఎందుకు అది అర్జెంట్ అయింది? ఇంపార్టెంట్ వర్క్ కదా. అంటే అది వారం క్రితమో, నెల క్రితమో వచ్చి ఉంటుంది నోటిఫికేషన్, నువ్వైతే చూడగాల, మస్తు టైం ఉందని పక్కకు పెట్టి ఉండాలా, ఏదో మర్చిపోయి ఉండాలా. అవునా కాదా? ఏదైనా సరే, అన్లెస్ అండ్ అంటిల్ హెల్త్ ఇష్యూ, మిగతావన్నీ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ గా ఏర్పడ్డాయంటే మన యొక్క గతంలో మనము నెగ్లెక్ట్ చేయడం వల్ల, పోస్ట్ పోన్ చేయడం వల్ల వస్తాయి డియర్ ఫ్రెండ్స్. అంతే కదా, మన ప్రోగ్రెస్ రిపోర్ట్లు, మన మెమోలు అన్నిట్లనే కదా. స్కూల్లో అరే టీచర్ చెప్పి మొన్న చేసినాం, ఇవాళ చేయాలి, ఇప్పుడే చేయాలి. ఎందుకు చేయాలా? నిన్న చేయలే కాబట్టి, మొన్న చేయలే కాబట్టి. మీ స్టూడెంట్స్ అందరూ అదే కదా చేసేది పని. ఏం చేస్తారు? హోంవర్క్ నేను చెప్తే మర్చిపోతారు, పొద్దున వచ్చినాక టీచర్ చూడగానే గుర్తుకొస్తారు, వాడికండి ఏమో చేస్తుంటాడు. అర్జెన్సీ, ఇంపార్టెన్స్ ఎందుకు వస్తుందండి? మర్చిపోవడం. కాబట్టి హెల్త్ ఇష్యూ కూడా నువ్వు ఆరోగ్యం మీద గత వారము, 10 రోజుల నుంచో నెగ్లెక్ట్ చేస్తే కూడా వస్తుంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. హార్ట్ అటాక్ కూడా అన్నట సడన్ గా వచ్చి మనిషి పోడు. 10 రోజుల నుంచి మన సిమ్టమ్స్ ఉంటాయి, పెయిన్ రావడము, తలనవ్వడము, ఏదో పట్టించుకోము మనం. టైం ని చాలా ఇంపార్టెంట్, అర్జెంట్ ఇంపార్టెంట్ ని చేసేయండి పనులు, ఇంకా తప్పదు ఇంకా. కానీ మనం ఈ సెకండ్ ఉంది చూసిండ్రు, నాట్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. అంటే ఇంపార్టెంటే, నేను అప్లై చేయాల్సిన పని ఉంది, లేదా పవర్ బిల్ కట్టాల్సింది ఉంది, ఇంకేదో నేర్చుకోవాల్సింది ఉంది, ఇవన్నీ కూడా వారం రోజుల, 10 రోజుల, నెల రోజుల టైం డెఫినెట్ గా ఉంటుంది, కనీసం ఒక్క రోజా. ఇది నాట్ అర్జెంట్, రేపు ఎల్లుండి కూడా చేయొచ్చు. కానీ ఇంపార్టెంట్ అనుకున్నవి ఎప్పటికప్పుడు ముందే చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఫోకస్ చేయాల్సినవన్నీ ఇవే మన లైఫ్ లో. రేపు ఎల్లుండి మర్నాడు వారము చేయాల్సినవన్నీ ఈ రోజు రేపట్లోనే మనం ప్లాన్ చేసుకుంటే అది నాట్ అర్జెంటే, కానీ ఇంపార్టెంట్ అనుకున్న పనులు, నేర్చుకోవాల్సినవి, చేయాల్సినవి, సబ్మిట్ చేయాల్సినవి. ఇప్పుడు మనం క్లాస్ కాగానే చేయాలి అసైన్మెంట్, రేపటిదాకా టైం ఉంది, కానీ ఈరోజు చెయ్యి. అప్పుడు ఏమవుతుంది? వేరే పనికి టైం దొరుకుద్ది. అది అర్జెన్సీ కాదు,
కానీ ఇంపార్టెంట్ హైవే చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఈ ప్లాన్ ఎవరైతే బాగా కాన్సన్ట్రేట్ చేస్తారో ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైఫ్లో చాలా సుప్రీంగా ఉంటారు వాళ్ళంతా. చాలా సుప్రీం బాసులంతా, సక్సెస్ఫుల్ పీపుల్ అంతా వాళ్ళే. కాబట్టి అందుకని ఎవరెవరైతే సాధించారో వాళ్ళందరూ అర్జెన్సీ కాకపోయినా ఇంపార్టెంట్ అన్న పనుల మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, ఆ టైంని వాల్యూ ఇస్తారు. ఇక మూడోది ఎందుకు చేసినరా, అర్జెంటే నాట్ ఇంపార్టెంట్. టీవీలో సీరియల్ వస్తుంది, మళ్ళా రాదు, కానీ ఇంపార్టెంట్ కాదు. గుర్తుపెట్టుకోండి, అర్థమైంది కదా. ఇప్పుడు చూస్తే ఏం జరుగుతుంది అట్లా ఆగామంతే, చూస్తుంటాం. చూడకపోయినా కుప్పలేం మునుగవు, కానీ చూస్తాం. అవునా కాదా? సో ఇంకా కొన్ని ఉంటాయి, నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్. సుత్తి, వాడి సుత్తి, వీడి సుత్తి, వీడిది వాడికి చెప్పడం, ఏమో పనులు చేయటం, ఏదో చేయటం, సో నిందించటం, అది చేయటం. సో చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి వీటికి. కాబట్టి మనం వదిలేయాల, ఏవి అర్జెన్సు కాదు, ఇంపార్టెంట్ కాదు, వదిలేయండి. సో ఇంపార్టెంట్ కానీ అర్జెంట్ కాదు. సో ఇవి చాలా 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 ఇంపార్టెంట్. ఫోకస్ అనే వర్డ్ చూసినా అది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఇంపార్టెంట్ వర్క్స్ ఇప్పుడే ఎమర్జెన్సీ కాకపోయినా మనం ఎమర్జెన్సీ వచ్చేదాకా, అర్జెన్సీ వచ్చేదాకా పోస్ట్ పోన్ చేస్తాం లైఫ్ అంతా, అక్కడనే ఫెయిల్యూర్ అవుతాం. అది కాకుండా చూసుకొని ఎమర్జెన్సీ పనులను ఇక మేనేజ్ చేయాలి, తప్పదు కదా. హెల్త్ ఇష్యూ కానీ ఇప్పుడే చేయాల్సిన పని నిన్న పోస్ట్ పోన్ చేయడమో తెలియకపోవడం వల్ల అయింది, బట్ చేస్తాం. బట్ అలా కాకుండా పవర్ బిల్ ఉంది, 3 రోజుల ముందే కట్టేసుకోండి. ఎంత రిలాక్స్ అవుతారో మీకు తెలియదు. ఇవి చిన్న విషయాలు, అన్ని లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. చాలాసార్లు స్ట్రెస్ అవుతారు, అరుచుకుంటాం, అది చేస్తాం, అరే నువ్వు చెప్పాలి కదా, నాకెందుకు చెప్పలే, ఇది ఎక్కడుంది, అది ఎక్కడుంది, అది ఇది ఇదంతా టైమే లైఫ్ అంతా. కాబట్టి ఆ రకంగా మనం కాకుండా మేనేజ్ చేసుకొని ఫోకస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి అన్ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్ వర్క్స్ అన్నిటిని అవాయిడ్ చేసి పడేద్దాం. సో ఇంపార్టెంట్, అర్జెంట్ ఉన్నవి 8+8కి వెళ్ళండి సార్. ఈ క్వశ్చన్స్ చదువుతారా? ఇది అవసరం లేదు. లక్ష్మణ్ సార్. ఎస్ సార్. సో డియర్ ఫ్రెండ్స్, 1 day is 24 hours. PM కి 24 hours, CM కి 24 hours, మన జిల్లా కలెక్టర్ గారికి 24 hours, మనకు కూడా 24 hours. చిన్న పిల్లలకి 24 hours, చాలా పెద్ద సైంటిస్ట్కి కూడా 24 hours. ఇట్స్ సేమ్. సో అందుకని అప్పుడప్పుడు చాలా సార్లు మనం ఏదైనా ఇబ్బంది పడ్డప్పుడు, మనకు అనుకూలంగా లేకపోతే దేవుని నిందిస్తాం, సో మనం నిందిస్తాం, పక్కుని నిందిస్తాం కదా. కాదు కదా, గాడ్ హెస్ గివెన్ 24 hours టు ఎవ్రీబడి. నువ్వు ఏ రిలీజియన్, నువ్వు ఎట్లున్నావు అట్లు కాదు కదా. ఆ దాన్ని మనం ఎట్లా మేనేజ్ చేస్తాం అనేది మన చేతుల్లో ఉంది. ఖచ్చితంగా మనం చేయాల్సింది 888 ఫార్ములా, 888. 8 hours మన రెస్ట్, 8 hours మన వర్క్, అయినా సరే 8 hours ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. 8 గంటలు మీ నిద్ర, చిన్న చిన్న పనులు అనుకున్నా, 8 గంటలు నువ్వు చేసే జాబ్ అనుకున్నా, ఇంకా 8 గంటలు మిగిలింది. సార్ మేమంతా అంత గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు సార్, ప్రైవేటు, ఎక్కడికో వెళ్ళాలి, ఏదో చేయాలి, మీకేం తెలుసు సార్, 10 hours వర్క్ అవుతుంది సార్ మాకు. చలో 10 hours తీసేయండి, 10+8 మిగిలింది ఎంత? 18 పోతే 6 hours. లేదు ఇంకో 2 గంటలు తీసేయండి, తినడానికి, వంట చేయడానికి, తినడానికి, ఏదో టైంపాస్కి. సో ఎంత 10+10 hours తీసేయండి. 10 hours స్లీపింగ్ అండ్ అన్ని ప్రిపరేషన్లు, 10 hours నా వర్క్. 20 hours పోయినా 4 hours ఉంటుందండి ఎవ్రీ డే 4 గంటలండి. నువ్వు నిజంగా కూర్చొని 4 గంటలు చదివితే ఇప్పుడు కూడా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కలెక్టర్ కావచ్చు అండి. 6 నెలల్లో మనం కలెక్టర్ కావచ్చు, బిగ్గెస్ట్ పోస్ట్. అర్థమవుతుంది కదా, ఏదైనా సాధ్యమే. బట్ వీ డూ నెగ్లెక్ట్, వీ డోంట్ యూటిలైజ్ ద టైం ప్రాపర్లీ. కాబట్టి 8+8+8 అనేది ఐడియల్ ఫార్ములా. కానీ మనకున్న బిజీ షెడ్యూల్, మనకున్న డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్, మనకున్న అన్ని రకాలుగా అంత క్లమ్జీగా ఉంది లైఫ్ అంతా అనుకున్నా కూడా 10+10 అనుకున్నా. 10 ఫర్ రెస్ట్, స్లీప్ అండ్ ఆల్ ద థింగ్స్, 10 ఫర్ అవర్ వర్క్ అండ్ కెరీర్, దెన్ స్టిల్ రిమైన్ 4 hours. 24 hours లో అది మార్నింగ్ కావచ్చు, ఈవినింగ్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సో మనం 6 o'clock 5:30కి లేస్తున్నాం, 5కి లేవండి. 6కి లేస్తున్నాం, 5:30కి లేవండి, నో ప్రాబ్లం. ఒక హాఫ్ అన్ అవర్ మార్నింగ్, హాఫ్ అన్ అవర్ ఈవినింగ్, ఎక్కడ తీయాలి టైం. ఇలాగ ఎట్లయితే ఇప్పుడు 7 to 8 తీశారో మీరు, ఇంపాక్ట్ కోసం తీశారు. ఇంపాక్ట్ కోసం తీశారా? మీకోసం తీశారు, మన కోసం తీసినాం. సో లక్ష్మణ్ సార్కి బెనిఫిట్ అవుతుందా ఇది? నవీన్ సార్కి బెనిఫిట్ అవుతుందా? గంపనాగేశ్వరరావు సార్కి అవుతుందా? శ్యామ్ సార్కి అవుతుందా? మీకు అవుతుంది. కాబట్టి మన కొరకు పనికొచ్చే పనుల కోసం టైం తీయండి. కాబట్టి వర్క్, ఇంపార్టెంట్ థింగ్స్, ఫన్ అండ్ స్లీప్. కాబట్టి మన దాంట్లో ఈ మనం నేర్చుకోవటం కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, హెల్త్ టిప్స్ కావచ్చు,
ఇలాంటి కొత్త ట్రైనింగ్స్ తీసుకోవడం, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, సో మనకు నచ్చిన హాబీని డెవలప్ చేసుకోవడం కావచ్చు, సోషల్ సర్వీస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం యాడ్ చేయాలి ఆ 4 అవర్స్ లో. వీక్లీ ప్లాన్ చేసుకోవాలి, మంత్లీ ప్లాన్ చేసుకోవాలి. సో అప్పటికప్పుడు ఇప్పుడు లక్ష్మణ్ సార్ తన పని చేస్తూ ఇదంతా చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేం? గంపా సార్ ఇన్ని పనులు చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయలేం? సేమ్ కదా మళ్ళీ 24 అవర్స్. బట్ మల్టిపుల్ గా మనం ప్లాన్ చేసుకోవాలి డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మీ పర్సనల్ లైఫ్ కి కూడా ఇంపార్టెంట్ ఇవ్వండి. మెడిటేషన్ చేయండి డెఫినెట్ గా. సో యోగా చేయండి, వాకింగ్ చేయండి, సమ్ టైమ్ 15 మినిట్స్ 20 మినిట్స్. సో ముఖ్యంగా లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు. వీ డూ నెగ్లెక్ట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్స్. మనం హ్యాపీగా హెల్తీగా కాన్ఫిడెంట్గా ఉంటే 10 మందికి మనం భరోసా ఇస్తాం. మూడిగా తలనొప్పిగా ఉన్నా కూడా యూ కెనాట్ డూ ద వర్క్ ప్రాపర్లీ. దిస్ ఆల్ డిపెండ్స్ ఆన్ అస్. కాబట్టి టైంకి వాటర్ తాగడం, టైంకి తినటం చాలా ఇంపార్టెంట్. హెల్తీ ఫుడ్ తీసుకోవడం. సో ఇదంతా కూడా ఆ టైమే. నువ్వు ఈ టైంకి ఏం తిన్నావో నెక్స్ట్ టైం నీకు డిపెండ్ అయిపోతుంది. కాబట్టి అలాంటివన్నీ ఫాలో కావడానికి, కొత్త ఇలాంటి నేర్చుకోవటానికి మనం మన టైంని కేటాయించినప్పుడు అది మనకి ఎంతో నేర్పిస్తుంది, మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఎస్ సార్. కాబట్టి టైం మేనేజ్మెంట్ స్కిల్స్. టైం పరిగెత్తలేదు, టైం ఎగిరిపోతుంది. దానికంటే ముందు మనం పోటీపడి పరిగెత్తితే విజేతలుగా నిలుస్తాం. ఆల్ టైం మేనేజ్మెంట్ బిగిన్స్ విత్ ప్లానింగ్. అందుకని ప్లాన్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి, సక్సీడ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ గురూజీ అండ్ ఇన్ఛార్జెస్, ఆల్ కోఆర్డినేటర్స్, మెంటర్స్ అండ్ మై డియర్ ఫ్యూచర్ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో 10 minutes లేట్ స్టార్ట్ చేశాం కాబట్టి మీ 10 minutes ఎక్స్ట్రా నేను తీసుకున్నాను. సో టైంకి రెస్పెక్ట్ ఇవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ లక్ష్మణ్ జీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. టైం మేనేజ్మెంట్ గురించి, ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్ గురించి చాలా చాలా విషయాలు మా పార్టిసిపెంట్స్ కు, మాకు ఈ రోజు మీరు ఎన్లైట్మెంట్ ఇచ్చారు. డెఫినెట్లీ పాయింట్స్ అన్ని కూడా మనకు చాలా చాలా ఉపయోగపడతాయి. స్టార్టింగ్ ఫ్రమ్ కరెక్ట్ వే టు యూటిలైజ్ టైం. సో టైం మేనేజ్మెంట్ అంటే కరెక్ట్ గా ఎలా యూటిలైజ్ చేయాలి చెప్పారు. అలాగే ఫ్యూచర్ ఇస్ క్రియేటెడ్ బై వాట్ యు డూ టుడే. రేపు చేసేది కాదు, నాట్ టుమారో అనేసి చెప్పడం జరిగింది. అలాగే టైం మేనేజ్మెంట్ స్కిల్స్ గురించి కూడా ఒక్కొక్క పాయింట్ ని కూడా చాలా విడమర్చి, ప్రయారిటైజింగ్ కావచ్చు, స్కెడ్యూలింగ్ కావచ్చు, టు డూ లిస్టింగ్ ఎలా చేయాలి, రెస్టింగ్ అండ్ డెలిగేషన్ ఎలా చేయాలి. సో ఇలాంటి ప్రతి ఒక్క పాయింట్ ని కూడా చాలా ఎగ్జాంపుల్స్ తో చాలా బాగా వివరించేస్తారు మీరు. ఐ థింక్ మా పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చింది. ఇన్ని రోజులు టైం మేనేజ్మెంట్ అంటే ఓకే ఆఫీస్ అవర్స్ లో కానీ లేకుంటే మన స్కూల్లో ఎలా మనం చేయాలనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళు దాన్ని ఎఫెక్టివ్ గా మేనేజ్ చేస్తే ఎలాంటి సక్సెస్ చేయొచ్చు అనేసి చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను సార్. అలాగే మీరు ప్లానింగ్ యొక్క ప్రాముఖ్యత చెప్పారు, ప్రొడక్టివిటీ ఎలా ఉండాలి. ఇమీడియట్లీ కాకపోయినా కూడా మీరు కరెక్ట్ గా ప్లాన్ చేస్తూ డైలీ చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. యూ మే నాట్ విన్ ఇమీడియట్లీ బట్ డెఫినెట్లీ విల్ గెట్ సక్సెస్ అనేది కూడా చాలా బాగా చెప్పారు సార్. అలాగే మీరు చెప్పిన టైం మేనేజ్మెంట్ టిప్స్ ఏవైతే ఉన్నాయో, గోల్ సెట్టింగ్ కావచ్చు, ఈ మాస్టర్ స్కెడ్యూలింగ్ కావచ్చు, అండ్ సెట్టింగ్ టైం లిమిట్స్, రెడ్యూసింగ్ డిస్ట్రాక్షన్స్ కావచ్చు, అండ్ రివార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్ కూడా చాలా బాగా చెప్పారు. అండ్ ఇన్ఫాక్ట్ మీరు కూడా ఒక టీచర్ ఫెటర్నిటీ లో ఉన్నారు కాబట్టి మన పార్టిసిపెంట్లు కూడా చాలా మంది టీచర్సే ఉన్నారు. సో అందువల్ల ఇంకా బాగా కనెక్ట్ అయ్యారని నేను అనుకుంటున్నాను. సెషన్ అంతా కూడా నేను చూస్తున్నాను, చాలా ఇంట్రెస్టింగ్ గా అసలు చాలా బాగా కనెక్ట్ అయ్యారు సార్ మీతో. సో అలాగే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి చెప్పారు. సో మనకి వర్క్ తో పాటు ఆ టైం ని కరెక్ట్ గా ఫ్యామిలీకి కూడా కేటాయించాలి. అప్పుడే మనకు మెంటల్ స్ట్రెస్ అనేది చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటది. ఆ స్ట్రెస్ లేకుండా ఎఫెక్టివ్ గా మనం మేనేజ్ చేయగలము. అలాగే టైం అనేది దొరకదు ఎవరికి, మనకి దేనికి టైం ఉండదు బేసికలీ, కానీ మనమే ప్లాన్ చేసుకోవాలి. యూ షుడ్ మేక్ టైం. నాకు టైం లేదని నేను చెప్పడం చాలా ఈజీ, కానీ ఆ టైం ని కుదుర్చుకోవడమే కదా మీకున్న ప్లానింగ్. అప్పుడే మీరు స్పెషలిస్ట్ అవుతారు, అక్కడే మీరు సక్సెస్ అవుతారు. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ సక్సెస్ఫుల్ పర్సన్ అండ్ నాట్ సక్సెస్ఫుల్ పర్సన్ అనేది కూడా చాలా క్లియర్ గా చెప్పారు సార్. అలాగే ఫెయిల్యూర్స్ కి రీజన్స్ కూడా చెప్పారు. సరిగా టు డూ లిస్టింగ్ ఉండకపోవడము, ప్రొకాస్టినేషన్ వల్ల కూడా ఎలాంటి నష్టాలు జరుగుతాయో కూడా చెప్పారు. ఇంప్రాపర్ ప్లానింగ్ గురించి చెప్పారు. అలాగే టైం ఫ్లైస్ అని చెప్పారు. సో మీరు అందరూ కూడా ఒక పైలట్ లాగా ఆ ఫ్లై అయ్యే టైం ని కరెక్ట్ గా డ్రైవ్ చేయాలి. టైం ఫ్లై అవుతూ ఉంటది, మీరు ఒక పైలట్ లాగా అయిపోయి ఆ టైం ని కూడా కరెక్ట్ గా డ్రైవ్ చేయాలని చెప్పకనే చెప్పారు సార్. అండ్ టైం ని వాల్యూ చేస్తేనే మిమ్మల్ని కూడా వాల్యూ చేసినట్టు అని చెప్పారు. అండ్ స్పెండ్ టైం విత్ రైట్ పీపుల్. అందుకే ఇంపాక్ట్ లాంటి ఒక ఆర్గనైజేషన్ లో రైట్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ తో మనం ట్రావెల్ చేస్తున్నాము. అండ్ లాస్ట్ లో మీరు అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ టాస్క్ ని క్లాసిఫై చేశారు. నాట్ అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్ కానీ, లేకుంటే వెరీ అర్జెంట్, వెరీ ఇంపార్టెంట్ వాటిని ఎలా క్లాసిఫై చేయాలి అనేది కూడా చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. అండ్ మీ ఎక్స్పీరియన్స్ వల్ల ఐ థింక్ మా పార్టిసిపెంట్స్ కానీ మాకు కానీ చాలా కొత్త విషయాలు ఇవాళ నేర్చుకున్నాం సార్. డెఫినెట్లీ మేము మా లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసి ప్రతి ఒక్కరం కూడా ఆ టైం ఎఫెక్టివ్ గా మేనేజ్ చేసుకోగలం సార్.
once again, I thank you so much for this whole session, sir. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. And yes, sir, with your permission, we will have 2-3 questions, sir. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయండి, అండ్ వన్ బై వన్ we will take the questions. సార్ కొద్దిసేపు మన కోసం ఇంకా వెయిట్ చేస్తారు. With your permission, we will have some questions, sir. థ్యాంక్ యూ Yes, please నవీన్ సార్. సబ్మిట్ చేసి అడగండి ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే. నవీన్ సార్ ఓపిక్ గా చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ ఎంత యూ, థ్యాంక్ యూ. ఎంత కూల్ గా చెప్పారంటే అంత అర్థమైంది పార్టిసిపెంట్స్ కి. ఎస్ నాకు ప్లీజ్. లక్ష్మణ్ సార్ చెప్పిందంటే వచ్చేస్తా అంతే. నాకు యాక్చువల్ గా మీ నంబరు ఆల్ బ్రాంచెస్ వైస్ ప్రిన్సిపల్స్ మీటింగ్ ఉండింది. సో ఐ క్యాన్సల్డ్ ఇట్ అండ్ ఐ అటెండెడ్ యువర్ సెషన్ బికాస్ ఒక్కసారి వీళ్ళందరితో కలిస్తే నాకు ఎనర్జీ వస్తుంది. నాకు ఇంపాక్ట్ అనగానే ఎనర్జీ రీఎనర్జైజ్ అవుతాం. ఛార్జింగ్ పెట్టుకుంటే నేను కూడా సార్ కి చేసింది ఈవినింగ్ టైమే. బట్ ఈవినింగ్ టైంలో బిజీ ఉంటారని తెలుసు, ఖచ్చితంగా ఉంటారని తెలుసు, ఖచ్చితంగా చెప్తారని కూడా తెలుసు. మేము ఏమైందంటే సార్ 1 వీక్ నుంచి లేం కదా, ఇప్పుడే మా సిఇఓ సార్ మీటింగ్ పెట్టారు. సో సారీ సార్ అని చెప్పేసి నేను వచ్చేసాను. నేను చాలా ఇంపార్టెంట్ అయినా సరే మీరు చాలా ఇంపార్టెంట్. నా టైం అక్కడ మళ్ళీ నేను రేపు చెప్పొచ్చు కానీ మిమ్మల్ని మిస్ అవుతానని చెప్పి లక్ష్మణ్ సార్ చెప్పారు. మా ఇంపాక్ట్ అంతా ఉండాలని. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎస్ క్వశ్చన్స్ వండర్ఫుల్ సార్, సో స్వీట్. ఎస్ ప్లీజ్ ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ అన్మ్యూట్ చేసి అడగండి.